హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు కథ పేరు పిచ్చి పుల్లయ్య. ఈ కథను రచించిన వారు లియో టాల్స్టాయ్ గారు. తెలుగులోకి అనువదించిన వారు కె సురేష్ గారు. అనగనగా ఒక దేశంలో ఒక ప్రాంతంలో ఒక రైతు ఉండేవాడు. అతనికి 3 కొడుకులు. సిపాయి శివయ్య, వ్యాపారి వేమయ్య, పిచ్చి పుల్లయ్య. 3 కొడుకులు కాక అతడికి మోగా చెవిటిది అయిన అమాయకురాలైన కూతురు మల్లమ్మ కూడా ఉంది. సిపాయి శివయ్య యుద్ధాలకు వెళ్ళి రాజుకు సేవ చేసేవాడు. వ్యాపారి వేమయ్య పట్టణం వెళ్ళి అక్కడి ధనిక వర్తకుడికి వ్యాపారంలో సహాయం చేయసాగాడు. పుల్లయ్య ఇంటి దగ్గర అక్కతో పాటు ఉండిపోయి నడుములు వంగిపోయేదాకా పొలాలు దున్నేవాడు. సిపాయి శివయ్య ఉన్నత హోదాను పొంది విశాల భూములను, ఎస్టేటును కూడా పొందాడు. సేనాధిపతి కూతుర్ని పెళ్లాడాడు. అతడి జీతం ఎక్కువ, అతడికున్న భూములు కూడా ఎక్కువే. అయితే అతడి ఆదాయము కుటుంబ ఖర్చులకు సరిపోయేది కాదు. అతడు సంపాదనంతా అతడి భార్య విచ్చలవిడిగా ఖర్చు చేసేసేది. వాళ్ళ దగ్గర చాలినంత డబ్బులు ఎప్పుడూ ఉండేవి కావు. దాంతో సిపాయి శివయ్య డబ్బులు తెచ్చుకోవటానికి తన ఎస్టేట్కి వెళ్ళాడు. కానీ ఎస్టేట్ మేనేజరు, ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? పశువులు లేవు, పనిముట్లు లేవు, నాగలి లేదు. ఇవన్నీ సమకూరుస్తేనే కానీ ఆదాయం వచ్చే మార్గం లేదు అన్నాడు. సిపాయి శివయ్య తండ్రి దగ్గరికి వెళ్ళి, నువ్వు ధనికుడివి, కానీ నాకు డబ్బేమీ ఇవ్వలేదు. నీ ఆస్తి విడగొట్టు, నా వాటా నాకివ్వు, దాంతో నా ఎస్టేట్ వృద్ధి చేసుకుంటాను అన్నాడు. కానీ ముసలాయన, నువ్వేం తెచ్చిపెట్టావని నీకు వాటా ఇవ్వాలి? పుల్లయ్యకి మల్లమ్మకి అన్యాయం చేసినట్లయితుంది అన్నాడు. పుల్లయ్య పిచ్చోడు. మల్లమ్మ పెళ్లి చేసుకోలేదు, పైగా మోగా చెవిటి. వాళ్ళకి ఆస్తితోటి డబ్బుతోటి పనేమిటి అన్నాడు శివయ్య. దానికి ముసలాడు, పుల్లయ్య ఏమంటాడో చూద్దాము అన్నాడు. పుల్లయ్య, అన్నకేం కావాలో తీసుకొని అన్నాడు. దాంతో సిపాయి శివయ్య తండ్రి ఆస్తిలో తన వాటా తీసుకొని తన ఎస్టేట్కు తరలించాడు. ఆ తర్వాత రాజుగారి కొలువులోకి వెళ్ళాడు. వ్యాపారి వేమయ్య కూడా చాలా డబ్బు సంపాదించాడు. ధనిక వర్తకుడి కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. కానీ అతని అవసరాలు కూడా ఇంకా ఎక్కువగా ఉన్నాయి. దాంతో అతడు కూడా తండ్రి దగ్గరికి వచ్చి నా వాటా నాకివ్వు అన్నాడు. వేమయ్యకి ఆస్తి పంచివ్వాలని ముసలాయనికి లేదు. నువ్వు తెచ్చిపోసిందేమీ లేదు, ఇంట్లో ఉన్నవన్నీ పుల్లయ్య సంపాదించినవే, అతడికి మల్లమ్మకి అన్యాయం ఎలా చేస్తాను? కానీ వేమయ్య ఊరుకోలేదు. అతడొక పిచ్చోడు, వాడికేం కావాలి? అతడా పెళ్లి చేసుకోడు, అతన్ని ఎవరు చేసుకుంటారులే, అమాయకురాలైన అక్కకు కూడా ఏమి అవసరాలుంటాయి? పుల్లయ్యతో ఇలా అన్నాడు, చూడు తమ్ముడు, నాకు పనిముట్లు వద్దు, పశువులు కూడా వద్దు. ధాన్యంలో సగం ఇవ్వు, నాగలికి పనికిరాని తెల్లగుర్రం ఇవ్వు. నీకు కావాల్సింది తీసుకో, నేను పనిచేసి అన్నీ తిరిగి సంపాదించుకుంటానులే నవ్వుతూ బదిలిచ్చాడు పుల్లయ్య. ఆ విధంగా వేమయ్యకి కూడా తండ్రి ఆస్తిలో వాటా లభించింది. తెల్లగుర్రాన్ని, బళ్ళకెక్కించిన ధాన్యాన్ని అతను పట్టణం తీసుకొని వెళ్ళాడు. తన రైతు జీవితం కొనసాగించడానికి పుల్లయ్యకి ముసలి ఎడ్లు మిగిలాయి. అమ్మా నాన్నలను చూసుకునే బాధ్యత కూడా అతడిదే. ఆస్తి పంపకాల్లో అన్నదమ్ములు కొట్లాడుకోకుండా ప్రశాంతంగా జీవిస్తూ ఉండటంతో దయ్యానికి కోపం వచ్చింది. పిల్ల పిశాచాలని 3 పిలిచింది. సిపాయి శివయ్య, వ్యాపారి వేమయ్య, పిచ్చి పుల్లయ్య అని 3 అన్నదమ్ములున్నారు. వాళ్ళు గొడవ పడాల్సింది కానీ ప్రశాంతంగా జీవిస్తూ స్నేహంగానే ఉంటున్నారు. నా పనినంతటినీ పిచ్చి పుల్లయ్య చెడగొట్టాడు. మీ 3 వెళ్ళి అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టి ఒకళ్ళ పిలకలు ఒకళ్ళు పీక్కునేలా చేయండి, అలా చేయగలుగుతారా అని అడిగింది దయ్యం. తప్పకుండా చేస్తాం బదులిచ్చాయి పిల్ల పిశాచాలు. ఈ పనిని ఎలా నెరవేరుస్తారు? ముందు వాళ్ళని బికారుల్లా మారుస్తాం. తినటానికి గుప్పెడి మెతుకులు కూడా లేనప్పుడు వాళ్ళ 3 కలిపి కట్టేస్తాం. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా పీకులాడుకుంటారు. చాలా బాగుంది, మీ పనిని బాగా అర్థం చేసుకున్నారు. మీ పని పూర్తి కాకుండా వచ్చారంటే చండాలు వలిచేస్తాను అంది దయ్యం. పిల్ల పిశాచాలు ఒక మైదానంలో చేరి తమకు అప్పగించిన పనిని ఎలా పూర్తి చేయాలో చర్చించుకున్నాయి. అందరిలోకి తేలికైన పని కోసము ఒకదానితో ఒకటి పోటీ పడసాగాయి. చివరికి ఏ పిశాచము ఎవరి పని పట్టాలో తేల్చుకోవటానికి చేతులు పట్టి పంటలు వేసుకున్నాయి. అందరికంటే ముందు పని పూర్తి చేసిన పిశాచం వచ్చి మిగిలిన వాటికి వాటి పనిలో సహాయం చేయాలి.
ఆ విధంగా ఎవరిని ఏ పిశాచం మట్టి కరిపించాలో నిర్ణయించుకున్నాక మళ్ళీ ఫలానా రోజున అక్కడ కలుసుకోవాలని, ఎవరు విజయం సాధించారో, ఎవరికి సహాయం అవసరమో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాయి. అనుకున్న సమయం రాగానే ఆ మైదానంలో ఆ 3 పిల్ల పిశాచాలు మళ్ళీ కలిశాయి. అప్పటిదాకా అవి ఏం చేశాయో పంచుకున్నాయి. సిపాయి శివయ్యని తీసుకున్న మొదటి పిశాచము, నా పని చాలా తేలిగ్గా అయిపోయింది. రేపటికి శివయ్య వట్టి చేతులతో తండ్రి ఇంటికి చేరతాడు అంది. ఎలా చేశావు? తోటి పిశాచాలు అడిగాయి. మొదటి పిశాచం ఇలా చెప్పింది. ముందుగా శివయ్యని డాంబికాలు పలికేలా చేశాను. ప్రపంచాన్నంతటినీ జయిస్తానని రాజు దగ్గర చెప్పాడు. రాజు అతడిని సర్వసేనాధిపతిని చేసి పొరుగు రాజ్యం మీదకి దాడికి పంపించాడు. యుద్ధానికి ముందు రోజు శివయ్య సైన్యం మందుగుండంతా తడిసిపోయేలా చేశాను. పొరుగురాజుకి లెక్క పెట్టలేనంతమంది గడ్డి సిపాయిలను చేశాను. చుట్టుముట్టిన గడ్డి సిపాయిలను చూడగానే శివయ్య సైన్యము భయపడిపోయింది. ఫిరంగులు పేల్చమని శివయ్య ఆజ్ఞాపించాడు. కానీ తడిసిన మందుగుళ్ళు అవి పేలలేదు. దాంతో మరింత భయపడిపోయిన శివయ్య సైనికులు తోక ముడుచుకున్న కుక్కల మాదిరి రణరంగం నుంచి పారిపోసాగారు. దొరికిన వాళ్ళని దొరికినట్టు పొరుగురాజు చంపేశాడు. దాంతో రాజు ప్రాపకాన్ని శివయ్య కోల్పోయాడు. అతడి ఎస్టేటును జప్తు చేశారు. చెరసాలలో బంధించారు. రేపు అతడికి మరణశిక్ష. చెరసాలలో నుంచి తప్పించుకునేలా చేస్తే చాలు. వట్టి చేతులతో రేపు అతడు తండ్రి ఇంటికి చేరతాడు. రేపు ఎవరికి కావాలంటే వాళ్ళకి సహాయం చేస్తాను. వ్యాపారి వేమయ్య పని పట్టడానికి వెళ్ళిన రెండో పిశాచము తన అనుభవం చెప్పడం మొదలుపెట్టింది. నాకు ఎవరి సహాయమూ అవసరం లేదు. నా పని అనుకున్నట్టుగానే అయిపోతోంది. ముందుగా నేనతడిని ఆశపోతుగా లావుగా అయ్యేటట్లు చేశాను. కనపడిన ప్రతీదీ కొనేయాలి అన్నంతగా అతడిలో దురాశ పెరిగిపోయింది. పెద్ద మొత్తంలో సరుకులు కొనటానికి తన ధనాన్నంతటినీ వెచ్చించాడు. అయినా ఇంకా కొంటూనే ఉన్నాడు. వాటి కోసం అప్పులు చేశాడు. ఈ పాటికే అతడి అప్పులు అతని మెడకు గుదిబండ మాదిరిగా చుట్టుకొని ఉన్నాయి. ఆ అప్పులు తీర్చడం అతడి తరం కాదు. 1 వారంలో అతడు డబ్బులు చెల్లించాలి. ఆలోగా నేను అతడి సరుకులన్నింటినీ పాడు చేసేస్తాను. అతడు అప్పులు చెల్లించలేక తండ్రి గారింటికి చేరుకుంటాడు. అప్పుడవి పుల్లయ్య బాధ్యత తీసుకున్న 3వ పిశాచాన్ని అడిగాయి. నీ పని ఎలా జరుగుతోంది? నా పని అంత తేలిక అనిపించడం లేదు, 3వ పిశాచం చెప్పసాగింది. అతడు తాగే నీళ్ళలో ఉమ్ము ఊసి అతడి పొట్ట నొప్పి పుట్టేలా చేశాను. తర్వాత అతడి పొలానికి వెళ్ళి దున్నటానికి వీలులేనంత గట్టిగా నేలను దిమిస వేశాను. అతడు పొలాన్ని దున్నడని నేను అనుకున్నాను. కానీ ఆ పిచ్చోడు నాగలి తీసుకొని వచ్చి సాలు వేయసాగాడు. పొట్ట నొప్పితో మూలుగుతున్నాడు. అయినా దున్నటం మాత్రం ఆపలేదు. అతడి నాగలి కర్రు విరగొట్టాను. కానీ అతడి ఇంటికెళ్ళి మరొక కర్రు తెచ్చి దుక్కి కొనసాగించాడు. నేను నేలలోకి దూరి నాగలి కర్రు పట్టుకున్నాను. కానీ నేను దాన్ని ఆపలేకపోయాను. అతడు తన బలాన్నంతటిని ఉపయోగించడంతో పదునుగా ఉన్న నాగలి కర్రుకి నా చేతులు కోసుకుని పోయాయి. 1 కొండ్రు తప్పించి పొలం దున్నటం పూర్తి చేశాడు. సోదరులారా, మీరు వచ్చి నాకు సాయం చేయాలి. అతన్ని ఓడించకపోతే మనందరి శ్రమ వృధా అయిపోతుంది. ఆ పిచ్చోడు పట్టు వదలకుండా వ్యవసాయం కొనసాగిస్తూ అన్నలిద్దరికీ తిండి పెట్టగలడు. దాంతో వాళ్ళకి కష్టం అంటే ఏమిటో తెలీదు. సాయం చేయటానికి ఆ మరునాడు వస్తానని సిపాయి శివయ్య బాధ్యత తీసుకున్న పిశాచం చెప్పింది. తర్వాత అవి ఎవరి దారిన అవి వెళ్ళాయి. సాగు చేయకుండా ఉంచిన పొలంలో 1 కొండ్రు తప్పించి పుల్లయ్య మొత్తం దున్నేశాడు. అతడి పొట్టనొప్పి పుడుతూనే ఉన్నా దుక్కి పని పూర్తి చేయాలి. మేడిని సరిచేసి ఎడ్లను వదిలించి దున్నటం మొదలుపెట్టాడు. 1 సాలు దున్నాడు. సాలు మలుపు తిప్పి దున్నుతూ ఉంటే ఏదో వేరులో చిక్కుకున్నట్లు నాగలి పొలం లోపలికి దిగకుండా పైన ఈడ్చుకుంటూ వస్తోంది. అది పిశాచం పని. నాగలి కర్రుకి కాళ్ళు మెలేసి పెట్టి ముందుకు వెళ్లకుండా చేస్తోంది. చాలా వింతగా ఉందే అనుకున్నాడు పుల్లయ్య. ఈ పొలంలో అసలు ఎక్కడా వేర్లు లేవు. కానీ ఈ వేరు ఎక్కడి నుంచి వచ్చింది? చేతిని సాలు లోపలికల్లా పోనిచ్చి కర్రుకి ఏమి తగులుతుందో వెతకసాగాడు. అతడి చేతికి ఏదో మెత్తగా తగలటంతో దాన్ని బయటికి లాగాడు. అది నల్లగా వేరు మాదిరిగానే ఉంది, కానీ పెనుగులాడుతోంది. అది ఒక సజీవ పిశాచం. పాడు పిశాచం అనుకుంటూ పుల్లయ్య దానిని మేడికేసుకొడదామని చెయ్యెత్తాడు.
కానీ పిశాచం ముత్తుకోసాగింది. నన్నేం చేయకు, నువ్వేం చెబితే అది చేస్తాను. నువ్వేం చేయగలవు? నువ్వేం చెబితే అది చేస్తాను. పుల్లయ్య కాసేపు తలగొక్కున్నాడు. నా పొట్ట నొప్పి పుడుతోంది చెప్పాడు పుల్లయ్య. దాన్ని నయం చేయగలవా? తప్పకుండా చేయగలను. అయితే చెయ్యి. పిల్ల పిశాచము చాలు లోపలికి వెళ్ళి గోళ్లతో తవ్వుతూ వెతికింది. కాసేపటికి 3 చిన్న వెర్లను బయటికి తీసి పుల్లయ్యకిచ్చింది. ఇదిగో అంది పిశాచం. ఇది ఒకటి మింగిన వాళ్ళకి ఎటువంటి రోగాలు ఉన్నా తగ్గిపోతాయి. పుల్లయ్య ఆ వేర్లను తీసుకొని వాటిని వేరు చేశాడు. వాటిల్లో ఒకటి నమిలి మింగాడు. అతడి పొట్టలో నొప్పి చిటికలో మాయమైపోయింది. తనని వదిలిపెట్టమని పిశాచం మరొకసారి బ్రతిమలాడుకుంది. పాతాళానికి పోయి మళ్ళీ తిరిగిరాను అంది. సరే అన్నాడు పుల్లయ్య. పో, దేవుడు నీతో ఉంటాడు. పుల్లయ్య దేవుణ్ణి ప్రస్తావించగానే నీళ్లలో రాయి బుడుంగున మునిగినట్లు పిశాచము నేలలోకి చొరబడిపోయింది. పైకి ఒక కలుగు కన్నం మాదిరి మిగిలిందంతే. మిగిలిన 2 వేరు ముక్కలను తన తలగుడ్డలో చుట్టుకొని పుల్లయ్య పొలం దున్నసాగాడు. మిగిలిన పొలం దున్నేసి నాగల్ని తిరగేసి కాడికి కట్టి ఇంటికి వెళ్ళాడు. ఎడ్లను ఊడదీసి ఇంట్లోకి వెళ్ళేసరికి అతడి పెద్దన్న సిపాయి శివయ్య, అతని భార్య భోజనానికి కూర్చొని ఉన్నారు. శివయ్య ఎస్టేటుని జప్తు చేశారు. అతడు ఎలాగో జైలు నుంచి తప్పించుకున్నాడు. ఇప్పుడు తండ్రి ఇంటిలో తలదాచుకోవటానికి వచ్చాడు. పుల్లయ్యను చూసి శివయ్య, నేను ఇక్కడ ఉండటానికి వచ్చాను. మరో ఉద్యోగం దొరికేదాకా నువ్వే అన్నం పెట్టాలి అన్నాడు. సరే అన్నాడు పుల్లయ్య. నువ్వు మాతో ఉండొచ్చు అన్నాడు. అయితే భోజనానికి పుల్లయ్య కూర్చోబోతూ ఉంటే వదినికి అతడి నుంచి వచ్చే వాసన ఇష్టం లేక భర్తతో, ఒక మడ్డి రైతుతో కూర్చొని భోజనం చేయలేను అంది. దాంతో సిపాయి శివయ్య ఇలా అన్నాడు. నీ నుంచి కంపు వాసన కొడుతోందని నా భార్య అంటోంది. నువ్వు బయట కూర్చొని తిను. సరే అన్నాడు పుల్లయ్య. ఎడ్లను బీడిలో మేపుతూ నేను ఎలాగూ రాత్రి బయటే గడపాలి. అలా అంటూ అతడు కొన్ని రొట్టెలు కంబళి తీసుకొని ఎడ్లను మేపటానికి మైదానంలోకి వెళ్ళాడు. ఆ రోజు రాత్రి తన పని ముగించుకున్న శివయ్య పిశాచము అంతకుముందు అనుకున్న ప్రకారము పిచ్చి పుల్లయ్య పని పట్టడానికి అతడి పిశాచానికి సహాయం చేయటానికి వచ్చింది. అయితే పొలంలో ఎంత వెదికినా ఒక రంధ్రం తప్పించి ఆ పిశాచం కనపడలేదు. నా సహచరుడిని ఏదో ఆపద కమ్ముకున్నట్లుంది. నేను అతడి స్థానం తీసుకుని ఆ బాధ్యత చేపట్టాలి. పొలం దున్నేసి ఉంది కాబట్టి మైదానంలో అతడి పని పట్టాలి అనుకుంది మొదటి పిశాచం. మైదానానికి వెళ్ళిన పిల్ల పిశాచము పుల్లయ్య పిల్లి పెసర చేను తడిపేసి పైరంతా బురద బురద అయ్యేటట్లు చేసింది. సూర్యోదయం అవుతూ ఉండగా తన కొడవులికి పదును పెట్టుకొని పిల్లి పెసర చేను కొయ్యటానికి సిద్ధమయ్యాడు పుల్లయ్య. 1-2 పనలు కోశాడో లేదో కొడవలి మొద్దుబారిపోయినట్లు కోత సాగటం లేదు. కొంతసేపు అలాగే తిప్పలు పడి చివరికి ఇక లాభం లేదు. ఇంటికి వెళ్ళి కొడవులికి పదును పెట్టుకోవటానికి ఆకురాయి తెచ్చుకోవాలి. పనిలో పనిగా రొట్టెలు కూడా తెచ్చుకుంటాను. వారం రోజులు పట్టినా సరే పిల్లి పెసర కోత అయిపోయేదాకా ఊరుకోను అనుకున్నాడు. ఇదంతా విన్న మొదటి పిశాచం ఇలా అనుకుంది. వీడు పిచ్చివాడే కాదు, మొండివాళ్లాగా ఉన్నాడు. ఈ రకంగా వాడిని అడ్డుకోలేను. మరొక మార్గం ఎంచుకోవాలి. ఇంటి నుంచి తిరిగి వచ్చిన పుల్లయ్య కొడవలికి పదును పెట్టుకొని పిల్లి పెసర కొయ్యటానికి పూనుకున్నాడు. పిశాచము గడ్డిలోకి దూరి పాదాలతో కొడవలి పట్టుకొని దాని మొన కిందకి తిరిగేలా చేయసాగింది. పని చాలా కష్టంగా అనిపించినప్పటికీ పల్లంలో బురద ఉన్న కొంతమేర తప్పించి మిగిలిందంతా కోసేశాడు పుల్లయ్య. పిశాచము బురదలోకి దూరి నా పాదాలు కోసుకొని పోయినా సరే పనిని పూర్తి చేయనివ్వను అనుకుంది. పుల్లయ్య పల్లపు ప్రదేశం చేరుకున్నాడు. పిల్లి పెసర ఒత్తుగా లేదు, కానీ ఎందుకనో కొడవలికి తెగటం లేదు. పుల్లయ్యకి కోపం వచ్చి తన బలాన్ని అంతటినీ కూడదీసుకొని కొడవలితో దుయ్యసాగాడు. పిశాచము తన పట్టు విడవక తప్పింది కాదు. కొడవలి వేగానికి తట్టుకోలేక అది ఒక పొదలోకి దూరింది. పుల్లయ్య తన కొడవలిని వేగంగా దూసేసరికి అది పొదదాకా వెళ్ళి పిశాచం తోకని కూడా తెగ్గోసేసింది. ఆ తర్వాత పుల్లయ్య ఆ కాస్త పిల్లి పెసరా కోసేసి దానిని పోగులుగా వేయమని అక్కకు చెప్పి జనుము కొయ్యటానికి వెళ్ళాడు. అయితే మొండితోక పిశాచము అక్కడికి ముందుగా చేరుకొని జనుము అంతా చిక్కుపడేలా చేయడంతో
పుల్లయ్య చేతిలో ఉన్న కొడవలి ఎందుకూ పనిచేయలేదు. అయితే పుల్లయ్య ఇంటికి వెళ్ళి ఒక పెద్ద కొడవలిని తెచ్చాడు. దాంతో జనుము చేను అంతా అయ్యే వరకు కోస్తూనే ఉన్నాడు. ఇప్పుడు వరి చేను కొయ్యాలి అనుకున్నాడు పుల్లయ్య. ఇది విన్న మొండితోక దెయ్యము, జనుము చేలో అతడినేమీ చేయలేకపోయాను, కానీ వరి చేలో అతడి పని పడతాను, తెల్లారిన తర్వాత అతడి అంతు చూస్తాను అనుకుంది. ఉదయాన్నే పిశాచము వరిచేను దగ్గరికి వెళ్ళింది. కానీ ఆ పాటికే వరిచేనంతా కోసేసింది. పగలు కోస్తే ఎక్కువ గింజ రాలుతుందని పుల్లయ్య వరిచేనంతా రాత్రే కోసేశాడు. పిశాచానికి పిచ్చెక్కేంత కోపం వచ్చింది. నా ఒళ్ళంతా గాయాలు చేసి నేను అలసిపోయేటట్లు చేశాడు ఆ పిచ్చోడు. ఇది యుద్ధం కంటే దారుణం. ఈ పిచ్చివాడు నిద్ర కూడా పోతున్నట్లు లేడు. అతడితో పోటీ పడటం చాలా కష్టంగా ఉంది. కోసిన జనుము పంటలోకి దూరి అది కుళ్ళిపోయేటట్లు చేస్తాను అనుకుంది పిశాచం. పిశాచము జనుము పనలోకి దూరి అది పాడైపోయేలాగా చేయసాగింది. జనుము పనలు హాయిగా ఉండేసరికి పిశాచానికి నిద్ర పట్టింది. పుల్లయ్య బండి కట్టుకొని అక్కతో కలిసి జనుము గడ్డి ఇంటికి తోలుకెళ్ళటానికి వచ్చాడు. పంగలకర్రతో పనలు ఎత్తి బండిలో వేయసాగాడు. 2 పనలెత్తి బండిలో వేసి 3వ పనలోకి పంగలకర్రని బలంగా గుచ్చాడు. దానిని ఎత్తి బండిలోకి వేసిన తర్వాత పంగలకర్రలో తోకలేని పిశాచము తన్నుకులాడుతూ దూకటానికి ప్రయత్నిస్తూ కనిపించింది. ఏమే పాపిష్టిదానా, మళ్ళీ వచ్చావా? నేను ఇంకొకడిని అంది పిశాచం. ఇంతకుముందు నువ్వు చూసింది నా తమ్ముడిని. నేను మీ అన్న శివయ్య దగ్గర ఉన్నాను. ఎవరైతే ఏమిటేలే, నీకు కూడా అదే గతి పట్టనుంది అన్నాడు పుల్లయ్య. దానిని బండి చక్రానికి వేసి కొట్టబోయేటంతలో అది మొరపెట్టుకోసాగింది. నన్ను వదిలిపెట్టు, ఇక జన్మలో నీ జోలికి రాను. అంతేకాదు, నువ్వు ఏది చెప్పినా చేస్తాను. నువ్వేం చేయగలవు? నేను దేనినైనా సిపాయిలుగా మార్చగలను. కానీ వాళ్ళ వల్ల ఉపయోగం ఏమిటి? నీకు కావలసిన పనిని వాళ్ళతో చేయించుకోవచ్చు. నువ్వు అడిగింది ఏదైనా వాళ్ళు చేస్తారు. వాళ్ళు పాటలు పాడగలరా? నువ్వు అడిగితే వాళ్ళు పాటలు కూడా పాడతారు. సరే, అయితే కొంతమంది సైనికుల్ని తయారు చెయ్యి. అప్పుడు పిశాచం ఇలా చెప్పింది. ఒక వరిగడ్డు మూపు తీసుకో, దానిని నిటారుగా నిలబెట్టి ఇలా చెబితే చాలు. ఓ గడ్డి మూప, నా బానిస, నా ఆజ్ఞ ఏమిటో తిలకించుమా. ఇందులో ఉన్న ప్రతి పరకని చెయ్యాలి నువ్వు ఒక సిపాయిని. పుల్లయ్య ఒక గడ్డి మోపు తెచ్చి నిటారుగా నిలబెట్టి పిశాచం అనమన్నట్టే అన్నాడు. మోపు చెల్లాచెదురుగా క్రింద పడిపోయి ప్రతి పరక ఒక సైనికుడిగా మారింది. వాళ్ళ చేతుల్లో రకరకాల వాయిద్యాలతో ఒక పటాలం తయారైంది. పుల్లయ్య నవ్వాడు. భలే బాగుంది అన్నాడు పుల్లయ్య. ఆడవాళ్ళు ఎంతో సంబరపడిపోతారు. ఇక నన్ను వదిలేయి అంది పిశాచం. లేదు అన్నాడు పుల్లయ్య. నా సైనికులతో గడ్డి నూర్పించాలి, లేకపోతే ధాన్యమంతా పాడైపోతుంది. వాళ్ళని తిరిగి వరిమోపుగా మార్చడం ఎలానో చెప్పు. అప్పుడు పిల్ల పిశాచం ఇలా చెప్పింది. నేను అన్నట్లే మళ్ళీ అంటే చాలు. ఇప్పటిదాకా ఉన్న సిపాయిని మళ్ళీ గడ్డి పరకగా మార్చాలని నా ఆజ్ఞ. విన్నావా ఓ బానిసా? ఇక నా పని కానివ్వు, పదానిసా. పుల్లయ్య అలా అన్నంతనే అక్కడ తిరిగి వరిమోపు ప్రత్యక్షమైంది. నన్నింక వదిలేయి అంటూ పిశాచము మళ్ళీ బ్రతిమలాడసాగింది. సరే అంటూ పుల్లయ్య దానిని పంగలకర్ర నుంచి వేరు చేసి దేవుడు నీతో ఉంటాడు అన్నాడు. పుల్లయ్య దేవుణ్ణి ప్రస్తావించగానే నీళ్లలో రాయి బుడుంగును మునిగినట్లు ఆ పిశాచం కూడా నేలలోకి చొరబడిపోయింది. పైకి ఒక కలుగు కన్నం మాదిరి కనపడుతోందంతే. పుల్లయ్య ఇంటికి చేరుకునేసరికి చిన్నన్న వేమయ్య, అతని భార్య భోజనం వాళ్ళ దగ్గర కూర్చున్నారు. చేసిన అప్పులు తీర్చలేక అప్పుల వాళ్ళ నుంచి తప్పించుకుందామని వ్యాపారి వేమయ్య పారిపోయి వచ్చి తండ్రి ఇంటికి చేరుకున్నాడు. పుల్లయ్యను చూడగానే అతడు, చూడు తమ్ముడు, కొత్త వ్యాపారం మొదలుపెట్టే వరకు నేను నా భార్య ఇక్కడే ఉంటాము అన్నాడు. మీకు ఇష్టమైనన్ని రోజులు ఇక్కడ ఉండవచ్చు బదులిచ్చాడు పుల్లయ్య. పుల్లయ్య కూడా చొక్కా విప్పి భోజనానికి కూర్చోబోయాడు. చెమట కంపగొడుతున్న ఈ పిచ్చోడితో కూర్చొని నేను భోజనం చేయలేను అంది వ్యాపారి భార్య. దాంతో పుల్లయ్య, నీ నుంచి ఘాటు వాసన వస్తోంది, నువ్వు బయట కూర్చొని తిను అన్నాడు వేమయ్య. సరే అన్నాడు పుల్లయ్య కొన్ని రొట్టెలు తీసుకొని పెరట్లోకి వెళుతూ.
పశువులను చీకటిలో మేపే సమయం ఎలాగూ అయింది అనుకున్నాడు. అంతకుముందు అనుకున్న మాట ప్రకారము పిచ్చి పుల్లయ్య పని పట్టడంలో సహాయం చేయటానికి వేమయ్య పని పట్టిన పిశాచం వచ్చింది. అది ముందుగా చేలోకి వెళ్ళి పైనుంచి క్రింద దాకా చూసింది. కానీ అక్కడ కలుగు కన్నం తప్పించి తన సహచరులు కనపడలేదు. తర్వాత మైదానంలోకి వెళ్ళి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా చూసింది. అక్కడ కూడా దానికి దాని సోదరులు కనపడలేదు. వెతకగా ముందుగా ఒక తెగిన తోక, తర్వాత జనపమూళ్లతో మరొక రంధ్రము కనిపించాయి. నా తోటి పిశాచాలకు ఏదో తీవ్ర కష్టాలే ఎదురైనట్లున్నాయి అనుకుంది రెండవ పిశాచం. నేను వాటికి బదులుగా పూనుకొని ఆ పిచ్చివాడి పని పట్టాలి. ఆ పిశాచము పుల్లయ్యని వెతుక్కుంటూ బయలుదేరింది. ఆ పాటికి పుల్లయ్య మొక్కజొన్న కొయ్యటం పూర్తి చేసి గూడుగా వేశాడు. తర్వాత అడవిలో చెట్లు నరుకుతున్నాడు. ఒకే ఇంట్లో ఉండటం వలన అన్నలకి చిరాకుగా అనిపించసాగింది. చెట్లు నరికి తమ కోసం కొత్త ఇళ్ళు కట్టిపెట్టమని తమ్ముడిని అడిగారు. పిశాచము చప్పున అడవిలోకి వెళ్ళి చెట్ల కొమ్మల్లోకి చేరి వాటిని నరకటంలో పుల్లయ్యకి ఆటంకం కలిగించసాగింది. పుల్లయ్య ఒక చెట్టు మొదలు నరికివేశాడు. అది ఖాళీగా ఉన్న ప్రదేశంలోకి పడకుండా చెట్లు ఉన్న వైపుకు పడి వాటి కొమ్మల్లో ఇరుక్కుంది. పుల్లయ్య ఒక బాదు నరికేసరికి ఎంతో కష్టం మీద నరికిన చెట్టుని ఇతర చెట్ల కొమ్మల నుంచి తప్పించి క్రిందకు పడవేశాడు. తర్వాత మరొక చెట్టు నరికాడు. మళ్ళీ అలాగే జరిగింది. ఎంతో చెమటోడ్చి శ్రమించి దాన్ని తప్పించి క్రింద పడేశాడు. మూడవ చెట్టు విషయంలో కూడా ఇలాగే జరిగింది. కనీసము 50 చిన్న చెట్లను కొట్టాలని పుల్లయ్య అనుకున్నాడు. కానీ 10 చెట్లు కూడా కొట్టాడో లేదో అతడు ఎంతగానో అలసిపోయాడు. పైగా చీకటి కూడా పడసాగింది. అతడి వంటి నుంచి చెమట ఆవిరి రూపంలో లేచి చుట్టూ పొగమంచు మాదిరి కమ్ముకుంది. అయినా అతడు పని మాత్రం వదిలిపెట్టలేదు. అతడు మరొక చెట్టు నరికాడు. అయితే అతడి నడుము బాగా నొప్పి పుట్టడంతో నిలబడలేకపోయాడు. గొడ్డలిని ఒక మొద్దులోకి దిగేసి విశ్రాంతి కోసం క్రింద కూలబడ్డాడు. పుల్లయ్య పని ఆపటం చూసిన పిశాచము ఎంతో సంతోషించింది. చివరికి అతడు అలసిపోయాడు అనుకుంది ఆ పిశాచం. ఇక పని వదిలిపెడతాను. ఇప్పుడు నేను కూడా కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. ఆ పిశాచము ఒక కొమ్మ మీద కాళ్ళు బారా జాపుకొని కూర్చొని తనలో తానే ముసురుకుంటూ నవ్వుకోసాగింది. అయితే పుల్లయ్య త్వరగానే లేచి గొడ్డలు తీసుకొని చెట్టుపైన మరోవైపు నుంచి బలంగా కొట్టాడు. దాంతో ఆ చెట్టు ఇతర చెట్ల కొమ్మల్లో నుంచి విడివడి ధడేల్మంటూ క్రింద పడింది. అనుకోని ఈ పరిణామానికి పిశాచం బిత్తరపోయింది. అది తేరుకునేలోపు దాని చెయ్యి కాస్త చెట్టు క్రింద పడిపోయింది. పుల్లయ్య చెట్టు పక్క కొమ్మలు చిలుగుతున్నాడు. చెట్టు క్రింద చిక్కుకుపోయిన పిశాచాన్ని చూసి పుల్లయ్య ఆశ్చర్యపడ్డాడు. ఏమిటే పిశాచమా, మళ్ళీ వచ్చావా అన్నాడతను. నేను ఇంకొక దానిని అంది ఆ పిశాచం. నేను మీ అన్న వేమయ్య పని పట్టాను. నువ్వెవరివైతే ఏమిటి, ఇవాల్టితో నీ పని అయిపోయింది అన్నాడు పుల్లయ్య. గొడ్డల్ని తిరగేసి పైకెత్తి దానిని కొట్టబోయాడు. నా మీద జాలి చూపు అంటూ అది బ్రతిమలాడుకుంది. నువ్వేం చెబితే అది చేస్తాను. ఏం చేయగలవు నువ్వు? నీకు కావలసినంత డబ్బులు ఇవ్వగలను. సరే, కొంత డబ్బు ఇవ్వు. డబ్బు ఎలా చెయ్యాలో పిశాచం చేసి చూపించింది. ఈ చెట్టు నుంచి ఆకులు తీసుకో చెప్పింది పిశాచం. వాటిని నీ చేతుల్లో రుద్దు, బంగారు నాణాలు క్రింద పడతాయి. పుల్లయ్య కొద్దిగా ఆకులు తీసుకొని చేతుల్లో రుద్దటంతో నేల మీద బంగారు నాణాలు రాలాయి. సెలవుల్లో పిల్లలు ఆడుకోవటానికి ఇవి సరిపోతాయి అన్నాడు పుల్లయ్య. ఇక నన్ను వదిలిపెట్టు అంది పిశాచం. సరే పో అంటూ పుల్లయ్య చెట్టును పైకి లేపాడు. దేవుడు నీతో ఉంటాడు అన్నాడు. దేవుడి పేరు పుల్లయ్య ప్రస్తావించగానే నీళ్లలో రాయి బుడుంగున మునిగినట్లు మూడో పిశాచం కూడా నేలలోకి చొరబడిపోయింది. పైకి ఒక కలుగు కన్నం మాదిరి కనపడుతోందంతే. ఆ విధంగా అన్నదమ్ములు ఇళ్ళు కట్టుకొని వేరుగా ఉండసాగారు. పుల్లయ్య కోత పనులన్నీ పూర్తి చేసిన తర్వాత ఒకరోజు అన్నలిద్దరినీ భోజనానికి పిలిచాడు. వాళ్ళు రాలేదు. రైతుల విందులను మేం పట్టించుకోము అన్నారు వాళ్ళు. దాంతో పుల్లయ్య ఇతర రైతుల్ని వాళ్ళ కుటుంబాలని విందుకు పిలిచాడు. విందు భోజనాలు సుష్టిగా ఆరగించిన తర్వాత అందరూ బయట చేరారు. నన్ను మెచ్చుకుంటూ పొగడండి పుల్లయ్య కొంతమంది మహిళలను అడిగాడు.
బహుమతిగా మీరు మీ జీవితంలో ఎన్నడూ చూడండి ఇస్తాను. ఆడవాళ్ళు నవ్వి అతడు కోరినట్టుగానే అతన్ని పొగిడారు. ఆ తర్వాత నువ్వు ఇస్తానన్న బహుమతి ఇవ్వు అంటూ అడిగారు. నేరుగా ఇక్కడికే తెస్తాను అన్నాడు పుల్లయ్య. అలాగంటూ అతడు ఒక గంప తీసుకొని అడవిలోకి పరిగెత్తాడు. అతడొక పిచ్చివాడు అని మహిళలు నవ్వుకొని వేరే మాటల్లో పడిపోయారు. కానీ త్వరలో పుల్లయ్య బరువైన గంపను మోసుకుంటూ తిరిగి వచ్చాడు. మీకివ్వనా? ఇవ్వు. పుల్లయ్య గుప్పిట నిండా బంగారు నాణాలు తీసుకొని ఆడవాళ్ల మీదకి విసిరేశాడు. ఆడవాళ్లందరూ వాటిని ఏరుకోవడానికి ఒకరినొకరు తోసుకుంటూ కింద మీద పడసాగారు. చుట్టూ ఉన్న మగవాళ్లు కూడా వాటి కోసం పోటీ పడసాగారు. ఒకరి చేతిలోది మరొకరు లాక్కోసాగారు. ఒక ముసలాముని దాదాపుగా తొక్కేసినంత పనిచేశారు. పుల్లయ్య నవ్వాడు. మీరంతా పిచ్చోళ్ళలా ఉన్నారు అన్నాడు పుల్లయ్య. బామ్మను ఎందుకు తొక్కేస్తున్నారు? అందరూ ప్రశాంతంగా ఉండండి, మీకు మరికొన్ని ఇస్తాను అంటూ మరికొన్ని నాణాలు విసిరాడు. ప్రజలందరూ అతడి చుట్టూ గుమిగూడారు. తన దగ్గర ఉన్న బంగారు నాణాలన్నింటినీ వాళ్ళ మీదకి విసిరేశాడు. ప్రజలు ఇంకా కావాలన్నారు. ఇప్పుడు నా దగ్గర అయిపోయినాయి, మరొకసారి ఇంకా ఇస్తాను. ఇప్పుడు పాటలు పాడుతూ నాట్యం చేద్దాము అన్నాడు పుల్లయ్య. ఆడవాళ్లు పాడటం మొదలుపెట్టారు. మీ పాటలేమీ బాగోలేవు అన్నాడు పుల్లయ్య. ఇంతకంటే బాగా పాడేవాళ్ళు నీకెక్కడ దొరుకుతారు అన్నారు వాళ్ళు. మీకు ఇప్పుడే చూపిస్తాను అన్నాడు పుల్లయ్య. గడ్డివాము దగ్గరికి వెళ్ళి ఒక మోపు గడ్డి తెచ్చాడు. దానిని నేల మీద నిలబెట్టి ఇలా అనసాగాడు. ఓ గడ్డి మోప, నా బానిస, నా ఆజ్ఞ ఏమిటో ఆలకించుమా. ఇందులో ఉన్న ప్రతి పరకని చెయ్యాలి నువ్వొక సిపాయిని. అతడు అలా అనగానే మోపు చెల్లా చెదురుగా క్రింద పడిపోయి ప్రతి పరక ఒక సైనికుడిగా మారింది. ఆ సైనికులు డప్పులు బాకాలు వాయించడం మొదలుపెట్టారు. వాళ్ళను పాటలు పాడి నాట్యం చేయమని పుల్లయ్య ఆజ్ఞాపించాడు. వాళ్ళు అలా చేస్తూ వీధులన్నీ తిరిగారు. తర్వాత వాళ్ళందరినీ దొడ్లోకి తీసుకుని వెళ్ళి తిరిగి గడ్డి పరకలుగా మార్చేసి పశువులకి వేశాడు. తర్వాత అతడు ఇంటికి వెళ్ళి నిద్రపోయాడు. మరునాడు ఉదయము ఈ సంగతులన్నీ విన్న సిపాయి శివయ్య తమ్ముడి దగ్గరికి వెళ్ళాడు. రాత్రి సైనికులు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు తిరిగి ఎక్కడికి వెళ్ళారు అని తమ్ముడిని అడిగాడు. అవన్నీ నీకెందుకు అన్నాడు పుల్లయ్య. నాకెందుకంటావా? సైనికులే ఉంటే ఏమైనా చేయొచ్చు, రాజ్యాన్ని జయించవచ్చు. పుల్లయ్య ఆశ్చర్యపోయాడు. నిజంగానా అన్నాడు అతను. ఆ విషయం ముందే ఎందుకు చెప్పలేదు? నీకు కావాల్సినంతమంది సైనికులను తయారు చేస్తాను. అక్క నేను కలిసి పెద్ద గడ్డి వాము వేశాము అన్నని పుల్లయ్య దొడ్లోకి తీసుకుని వెళ్ళాడు. చూడన్నా, నీకు సైనికులను చేసి ఇచ్చిన వెంటనే వాళ్ళని తీసుకెళ్ళిపోవాలి. వాళ్ళకి ఇక్కడ భోజనాలు పెట్టాలంటే ఊళ్ళో ఉన్నదంతా కూడా సరిపోదు. సైనికులని తీసుకుని వెళ్ళిపోతానని సిపాయి శివయ్య మాటిచ్చాడు. పుల్లయ్య ఒక గడ్డి మోపుని నేల మీద నిటారుగా నిలబెట్టి పిశాచని చెప్పింది వల్లించాడు. ఒక సైనిక పటాలం ప్రత్యక్షమైంది. మరొక మోపుతో మరొక పటాలాన్ని తయారు చేశాడు. పొలమంతా సైనికులతో నిండిపోయేలా చేశాడు. వీళ్ళు సరిపోతారా అడిగాడు పుల్లయ్య. శివయ్య ఆనందంతో ఉబ్బి తబ్బైపోయాడు. వీళ్ళు సరిపోతారు పుల్లయ్య అంటూ అతడి చేతులు పట్టుకొని ఊపేశాడు. సరే అన్నాడు పుల్లయ్య. నీకు సైనికులు ఇంకా కావాలి అంటే మళ్ళీ అడుగు. ఈ సంవత్సరము గడ్డి దండిగా ఉంది. సిపాయి శివయ్య వెంటనే తన సైనికులను అదుపులోకి తీసుకుని యుద్ధం చేయటానికి వెళ్ళిపోయాడు. సిపాయి శివయ్య అటు వెళ్ళాడో లేదో వ్యాపారి వేమయ్య ఇటు వచ్చాడు. అతడు కూడా నిన్న జరిగిందంతా విన్నాడు. తమ్ముడితో ఇలా అన్నాడు. బంగారు నాణాలు ఎక్కడి నుంచి తెచ్చావో చూపించు. వ్యాపారం మొదలు పెట్టడానికి నా దగ్గర బంగారు నాణాలు ఉంటే వాటితో మరింత డబ్బు సంపాదిస్తాను. పుల్లయ్య ఆశ్చర్యపోయాడు. నిజంగానా అన్నాడు పుల్లయ్య. ఆ విషయం నాకు ముందే చెప్పు ఉండాల్సింది. నీకెన్ని కావాలంటే అన్ని బంగారు నాణాలు ఇస్తాను. వేమయ్య ఎంతో సంతోషించాడు. ముందు 3 గంపల నిండా ఇవ్వు అన్నాడు. సరే అన్నాడు పుల్లయ్య. నాతో పాటు అడవిలోకి రా. వాటిని తిరిగి మోసుకొని రావటం కష్టం కాబట్టి బండి కట్టుకొని వెళ్ళటం మంచిది. వాళ్ళు అడవిలోకి వెళ్ళిన తర్వాత పుల్లయ్య ఆకులను రుద్దటం మొదలుపెట్టాడు. ఈ విధంగా బంగారు నాణాల పెద్ద రాశి తయారు చేశాడు. ఇవి సరిపోతాయా? వేమయ్య సంతోషానికి పట్టపగ్గాలు లేవు. ఇప్పటికి సరిపోతాయి పుల్లయ్య
అంటూ అతడు చేతులు ఊపేశాడు. సరే అన్నాడు పుల్లయ్య. ఇంకా కావాలంటే మళ్ళీరా, ఇంకా చాలా ఆకులు మిగిలి ఉన్నాయి. బండి నిండా బంగారు నాణేలతో వ్యాపారం చేయడానికి వెళ్ళిపోయాడు వేమయ్య. ఆ విధంగా యుద్ధం చేయడానికి శివయ్య, వ్యాపారం చేయడానికి వేమయ్య ఇద్దరు అన్నలు వెళ్ళిపోయారు. సిపాయి శివయ్య తనకంటూ ఒక రాజ్యాన్ని గెలుచుకున్నాడు. వ్యాపారంలో వేమయ్య చాలా డబ్బులు సంపాదించాడు. అన్నలిద్దరూ కలిసినప్పుడు వాళ్ళు రాజ్యాన్ని ఎలా సంపాదించింది, డబ్బులు ఎలా సంపాదించింది చెప్పుకున్నారు. వేమయ్యతోటి సిపాయి శివయ్య ఇలా అన్నాడు. నేను రాజ్యాన్ని జయించి పెద్ద రాజసౌధంలో నివసిస్తున్నాను. కానీ నా సిపాయిల పోషణకు చాలినంత డబ్బు లేదు. నేను చాలా డబ్బు సంపాదించాను, కానీ దానికి కాపలాగా తగినంత మంది సైనికులు లేకపోవడం నా సమస్య అన్నాడు వ్యాపారి వేమయ్య. అప్పుడు సిపాయి శివయ్య ఇలా అన్నాడు. మనము తమ్ముడి దగ్గరికి వెళదాం. నాకు మరింతమంది సైనికులు కావాలని అడిగి వాళ్ళని నీ డబ్బులకు కాపలా ఉండటానికి ఇస్తాను. నువ్వు డబ్బులు కావాలని అడిగి వాటిని నా సిపాయిల జీతాలకు ఇద్దువు కాని. వాళ్ళిద్దరూ పుల్లయ్య దగ్గరికి వెళ్ళారు. తమ్ముడు, నాకు సైనికులు సరిపోవటం లేదు, మరో 2 పటాలాలు తయారు చేసి ఇవ్వు అంటూ అడిగాడు శివయ్య. పుల్లయ్య తల అడ్డంగా ఊపాడు. లేదు అతడన్నాడు. నీకింకా సిపాయిల్ని తయారు చేసి ఇవ్వటం లేదు. కానీ నువ్వు నాకు మాట ఇచ్చావు. మాట ఇచ్చిన విషయం నిజమే, కానీ నేను ఇంకా సైనికుల్ని చేసి ఇవ్వను. ఎందుకురా పిచ్చోడా? నీ సైనికులు ఒక మనిషిని చంపారు. ఒకరోజు దారి పక్కన ఉన్న పొలం దున్నుతూ ఉంటే ఒక శవం వెంట ఒక ఆడమనిషి ఏడుస్తూ వెళుతోంది. ఎవరు చనిపోయారని ఆమెను అడిగాను. శివయ్య సైనికులు యుద్ధంలో నా భర్తను చంపేశారు అంటూ ఆమె ఏడుస్తూ చెప్పింది. సైనికులు సంగీత వాయిద్యాలే వాయిస్తారని నేను అనుకున్నాను, కానీ వాళ్ళు ఒక మనిషిని చంపారు. కాబట్టి నీకింకా సైనికులను తయారు చెయ్యను. అతడు ఆ మాట మీద నిలబడి ససేమిరా సిపాయిలను తయారు చేయనన్నాడు. వ్యాపారి వేమయ్య తనకింకా బంగారు నాణాలు కావాలని బ్రతిమలాడసాగాడు. కానీ పుల్లయ్య తలడ్డంగా ఊపాడు. నేనింకా బంగారు నాణాలు చేసి ఇవ్వను అన్నాడు. నాకు మాటిచ్చావు కదా. మాటిచ్చింది నిజమే, కానీ నీకింకా బంగారు నాణాలు చేసి ఇవ్వను అన్నాడు పుల్లయ్య. ఎందుకురా పిచ్చోడా? నీ బంగారు నాణాలు రంగయ్య కూతురికి ఆవు లేకుండా చేశాయి. ఎలా? రంగయ్య కూతురికి ఒక ఆవు ఉండేది. ఆమె పిల్లలు దాని పాలు తాగేవాళ్ళు. కానీ ఒకరోజు ఆ పిల్లలు పాల కోసం నా ఇంటికి వచ్చారు. మీ ఆవు ఏమైంది అని నేను వాళ్ళని అడిగాను. వ్యాపారి వేమయ్య మనిషి వచ్చి మా అమ్మకి 3 బంగారు నాణాలు ఇచ్చాడు. ఆమె అతనికి ఆవునిచ్చేసింది. దీంతో మాకు తాగటానికి పాలు లేవు అంటూ బదిలిచ్చారు. నువ్వు బంగారు నాణాలతో ఆడుకుంటావని అనుకున్నాను, కానీ నువ్వు పిల్లల ఆవును తీసేసుకున్నావు. కాబట్టి నీకింకా బంగారు నాణాలు ఇవ్వను. పుల్లయ్య ఆ మాట మీదే నిలబడి అతడికి ఇంకా బంగారు నాణాలు ఇవ్వలేదు. అన్నలిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళుతూ వెళుతూ తమ సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలో చర్చించుకున్నారు. శివయ్య ఇలా చెప్పాడు. నాకు ఒక ఆలోచన వచ్చింది. నా సిపాయిల జీతాలకి నువ్వు డబ్బులివ్వు. నీ డబ్బులకు రక్షణగా ఉండేటందుకు సరిపోయేటంత సైనికులతో నీకు నా రాజ్యంలో అర్ధభాగం ఇస్తాను. వేమయ్య అందుకు ఒప్పుకున్నాడు. తమకున్న దానిని ఆ ఇద్దరూ పంచుకొని తమ రాజ్యాలను కొనసాగించారు. ఎంతో డబ్బు సంపాదించారు. అమాయకురాలైన అక్కతో పొలాల్లో పనిచేస్తూ పుల్లయ్య ఇంటి దగ్గర ఉంటూ తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అలా ఉండగా ఏమైందంటే పుల్లయ్య దొడ్లో ఉన్న కుక్కకి జబ్బు చేసి గజ్జి పట్టి దాదాపు చనిపోయే స్థితిలో ఉంది. పుల్లయ్య దానిమీద జాలిపడి అక్క దగ్గర నుంచి ఒక రొట్టె ముక్క తీసుకొని తలగుడ్డలో పట్టుకెళ్ళి కుక్కకి వేశాడు. అయితే రొట్టె ముక్కతో పాటు తలగుడ్డలో ఉన్న వేర్లలో నుంచి ఒక వేరు కూడా క్రింద పడింది. ఆ ముసలి కుక్క రొట్టెతో పాటు ఆ వేరును కూడా తినేసింది. ఆ వేరుని మింగిన వెంటనే ఆ ముసలి కుక్క కాస్త లేచి ఎగురుతూ తోకాడిస్తూ మొరగసాగింది. ఒక్క మాటలో చెప్పాలంటే అది ఆరోగ్యవంతమైన కుక్కగా మారింది. పుల్లయ్య అమ్మా నాన్నలు అది చూసి ఆశ్చర్యపోయారు. కుక్కకి ఎలా నయం చేశావు అని వాళ్ళు అడిగారు. ఎటువంటి రోగాన్నైనా నయం చేసే 2 వేరు ముక్కలు నా దగ్గరున్నాయి. వాటిలో ఒక దానిని అది మింగింది అంటూ పుల్లయ్య బదులిచ్చాడు. అదే సమయంలో రాజుగారి కూతురు జబ్బున పడింది. రాకుమారికి నయం చేసిన వ్యక్తికి
అతని పెళ్లి కాని వాడైతే ఆమెనిచ్చి పెళ్లి చేస్తానని ప్రతి పట్టణంలోనూ ప్రతి పల్లెలోనూ చాటింపు వేయించాడు రాజు. మిగిలిన అన్ని చోట్ల చాటింపు వేసినట్లే పుల్లయ్య వాళ్ళ ఊళ్ళో కూడా ఈ చాటింపు వేశారు. పుల్లయ్యని అతడి అమ్మా నాన్న పిలిచి ఇలా చెప్పారు. రాజు వేయించిన టముకు విన్నావు కదా, ఎటువంటి రోగాన్నైనా నయం చేసే వేరు నీ దగ్గర ఉందన్నావు కదా, వెళ్ళి రాకుమారికి నయం చెయ్యి, నువ్వు జీవితాంతము సుఖంగా ఉంటావు. సరే అన్నాడు పుల్లయ్య. రాజు దగ్గరికి వెళ్ళటానికి పుల్లయ్య సిద్ధమవుతున్నాడు. ఉన్న వాటిల్లోకెల్లా అతడు మంచి బట్టలు వేసుకున్నాడు. అయితే అతడు వాకిట్లోకి అడుగుపెట్టేసరికి చెయ్యి ఆడని బిచ్చగత్తె ఎదురైంది. నువ్వు ఎటువంటి రోగాన్నైనా నయం చేయగలవని విన్నాను, ఆ బిచ్చగత్తె అంది. దయచేసి నా చెయ్యి నయం చెయ్యి, నేను నా పనులు కూడా సరిగ్గా చేసుకోలేకపోతున్నాను. సరే అంటూ పుల్లయ్య బిచ్చగత్తెకి వేరుని ఇచ్చి దాన్ని మింగమని అన్నాడు. దానిని మింగిన వెంటనే ఆమె చెయ్యి చక్కగా అయిపోయింది. పుల్లయ్యకి వీడ్కోలు చెప్పటానికి అతని తల్లి తండ్రి బయటికి వచ్చారు. అతడు ఆ వేరుని బిచ్చగత్తెకి ఇచ్చేశాడని, రాకుమారిని నయం చేయటానికి ఇప్పుడు అతని దగ్గర ఏమీ లేదని తెలుసుకున్న వాళ్ళు పుల్లయ్యని కోపడసాగారు. బిచ్చగత్తె మీద జాలిపడ్డావు, కానీ ఇప్పుడు రాకుమారికి ఎలా నయం చేస్తావు అన్నారు వాళ్ళు. రాకుమారి అంటే పుల్లయ్యకు కూడా జాలిగా ఉంది. బండి సిద్ధం చేసి మెత్తగా ఉండటానికి గడ్డి వేసుకొని అతడు బండెక్కి సిద్ధమవుతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు పిచ్చోడా? రాకుమారికి నయం చేయటానికి. కానీ ఆమెకు నయం చేయటానికి నీ దగ్గర ఏమీ లేదు కదా. ఏం పర్వాలేదు అంటూ అతడు ప్రయాణమయ్యాడు. రాజుగారి కోటను చేరుకొని మహల్లోకి పుల్లయ్య ప్రవేశించగానే రాకుమారికి నయమైపోయింది. రాజు ఎంతో సంతోషించాడు. పుల్లయ్యని తన దగ్గరికి పిలిపించుకున్నాడు. అతడికి మంచి బట్టలు కట్టబెట్టాడు. నా కూతుర్ని పెళ్లి చేసుకో అన్నాడు రాజు. సరే అన్నాడు పుల్లయ్య. రాకుమారిని పెళ్లి చేసుకున్నాడు పుల్లయ్య. కొంతకాలానికి రాజు చనిపోతే పుల్లయ్య రాజు అయ్యాడు. దాంతో ముగ్గురు అన్నదమ్ములు ఇప్పుడు రాజులుగా ఉన్నారు. ముగ్గురు అన్నదమ్ములు రాజ్యాలు ఏలుతూ జీవిస్తున్నారు. అందరికంటే పెద్దవాడైన సిపాయి శివయ్య చాలా డబ్బులు సంపాదించాడు. తన గడ్డి సిపాయిలతో అసలైన సైన్యాన్ని ఏర్పరచుకున్నాడు. తన రాజ్యమంతటా ప్రతి 10 ఇళ్లకి ఒక సైనికుడిని పంపించవలసిందిగా ఆదేశాలు ఇచ్చాడు. ప్రతి సైనికుడు పొడవుగా, దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలి. ఇలాంటి సైనికుల్ని చాలామందిని పోగు చేసి వాళ్ళకి శిక్షణ ఇచ్చాడు. ఎవరైనా అతన్ని వ్యతిరేకిస్తే వెంటనే తన సైనికుల్ని పంపించి తన మాట అమలు అయ్యేలా చేసేవాడు. దాంతో ప్రతి ఒక్కడూ అతడంటే భయపడసాగారు. శివయ్య జీవితము చాలా సుఖమయంగా ఉంది. అతడు దేనినైనా చూసి మనసు పడితే అది అతడు సొంతం అయ్యేది. అతడి సైనికులు వెళ్ళి అతడు కావాలన్నదల్లా తెచ్చిపెట్టేవాళ్ళు. వ్యాపారి వేమయ్య కూడా సుఖంగా ఉన్నాడు. పుల్లయ్య ఇచ్చిన డబ్బును వృధా చేయకుండా దానిని ఎన్నో రెట్లు పెంపొందించాడు. తన రాజ్యంలో నియమ నిబంధనలను ప్రవేశపెట్టాడు. తన డబ్బును ఖజానాలో దాచిపెట్టి ప్రజల మీద పన్నులు వేసేవాడు. ఎన్నికల పన్ను ప్రవేశపెట్టాడు. నడకకి, బళ్ళు నడపటానికి పన్ను విధించాడు. చెప్పుల మీద, చేతి కర్రల మీద పన్నులు విధించాడు. బట్టల జరీ అంచు మీద కూడా పన్ను వేశాడు. అతడు ఏది కోరుకుంటే అది లభ్యమయ్యేది. డబ్బుల కోసము వేమయ్య అడిగిందల్లా ప్రజలు ఇచ్చేవాళ్ళు. ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం కాబట్టి అందరూ అతడి కోసము పని చేయటానికి సిద్ధంగా ఉండేవాళ్ళు. పిచ్చి పుల్లయ్య జీవితం కూడా బాగానే ఉంది. మామగారి దహన కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత అతడు తన రాచరిక దుస్తులు తీసేసి భార్యకి ఇచ్చి వాటిని భోషాణంలో దాచిపెట్టమన్నాడు. తన పాత చొక్కా పంచ వేసుకొని కిర్రు చెప్పులు తొడుక్కొని పని చేయటం మొదలుపెట్టాడు. పని లేక నాకేమీ తోచడం లేదు అన్నాడు పుల్లయ్య. నేను లావెక్కుతున్నాను, పైగా ఆకలి వేయటం లేదు, నిద్ర పట్టడం లేదు. తర్వాత తన తండ్రిని, తల్లిని, అమాయకురాలైన అక్కని తనతో పాటు ఉండటానికి పిలిపించుకొని మునపటిలాగా పనిచేయసాగాడు. కానీ నువ్వు రాజువి అన్నారు ప్రజలు. అవును, కానీ రాజు కూడా తినాలి కదా. అతడి మంత్రుల్లో ఒకరు వచ్చి జీతాలు చెల్లించడానికి మన దగ్గర డబ్బులు లేవు అన్నాడు. సరే అయితే జీతాలు చెల్లించవద్దు అన్నాడు పుల్లయ్య. అయితే ఎవరూ ఉద్యోగాలు చేయరు. సరే ఉద్యోగాలు చేయవద్దనండి, అప్పుడు పని చేయటానికి ఎక్కువ సమయం ఉంటుంది. చెయ్యాల్సిన పని చాలా ఉంది. ఎరువు తోలవచ్చు, పొలాలు శుభ్రం చేయవచ్చు. న్యాయం కోరుతూ ప్రజలు పుల్లయ్య దగ్గరికి వచ్చేవాళ్ళు. అతడు నా డబ్బులు దొంగిలించాడు,
దానికి పుల్లయ్య, సరే, ఆ డబ్బు అతడికి అవసరమని ఇది తెలియచేస్తుంది అనేవాడు. పుల్లయ్య పిచ్చోడని అందరికీ తెలిసిపోయింది. నువ్వు మూర్ఖుడువని ప్రజలంతా అనుకుంటున్నారు అని అతడి భార్య అతడితో అంది. సరే అన్నాడు పుల్లయ్య. దాని గురించి అతడి భార్య ఎంతగానో ఆలోచించింది. కానీ ఆమె కూడా మూర్ఖురాలే. నా భర్తకి వ్యతిరేకంగా నేను ఎలా నడుచుకోగలను? సూది వెంటే దారం కూడా వెళుతుంది ఆమె అనుకుంది. ఆమె కూడా తన రాచరిక దుస్తులు తీసేసి భోషాణంలో దాచిపెట్టింది. రైతు మహిళ మాదిరి బట్టలు వేసుకొని పని నేర్చుకుంటూ భర్తకు సహాయపడసాగింది. దాంతో తెలివైన వాళ్లంతా పుల్లయ్య రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయారు. మూర్ఖులు మాత్రమే మిగిలారు. ఎవరి దగ్గర డబ్బులు లేవు. వాళ్ళు పని చేసుకుంటూ జీవించేవాళ్ళు. వాళ్ళు తమకి కావాల్సింది పండించుకుంటూ ఇతరులకు ఇంత పెట్టేవాళ్ళు. ముగ్గురు అన్నదమ్ముల్ని ముప్పు తిప్పలు పెట్టిన వార్తలతో పిశాచాలు వస్తాయని దెయ్యం చాలా రోజులు ఎదురుచూసింది. కానీ ఎన్ని రోజులైనా ఎటువంటి వార్త లేదు. దీంతో ఏమైందో తెలుసుకుందామని అదే స్వయంగా బయలుదేరింది. అది ఎంత వెతికినా ఆ ముగ్గురు పిశాచాలు కనపడలేదు. వాటికి బదులు 3 కన్నాలు కనపడ్డాయి. ఆ పిశాచాలు తమ పనిలో విఫలమయ్యాయనటంలో అనుమానం లేదు అనుకుంది దెయ్యం. దీనికి నేనే స్వయంగా పూనుకోవాలి అలా అనుకుని ఆ దెయ్యము అన్నదమ్ములు వెతుకుతూ బయలుదేరింది. అయితే వాళ్ళెవరూ వాళ్ళ పాత ప్రదేశాలలో లేరు. 3 వేరువేరు రాజ్యాల్లో ఉన్నారని దెయ్యం కనుగొంది. ఆ ముగ్గురు బతికి ఉండటమే కాకుండా రాజులుగా కూడా ఉన్నారు. దీంతో ముసలి దయ్యానికి మరింత చిర్రెత్తుకొచ్చింది. సరే, నా ప్రతాపాన్ని చూపాలి అనుకుంది దయ్యం. ముందుగా అది శివయ్య రాజు పని పట్టడానికి వెళ్ళింది. తన అసలు రూపంలో కాకుండా ఒక సేనాధిపతి వేషంలో శివయ్య కోటకు వెళ్ళింది. శివయ్య రాజా అంది దయ్యం, నువ్వు గొప్ప వీరుడువని విన్నాను. యుద్ధం గురించి నాకు బాగా తెలుసు. కాబట్టి నీకు నేను సేవ చేయాలనుకుంటున్నాను. శివయ్య రాజు అతన్ని ఎన్నో ప్రశ్నలు అడిగి అతడు సమర్థుడని తెలుసుకుని తన ఆస్థానంలోకి తీసుకున్నాడు. ముందుగా మనము మరింతమంది సైనికుల్ని సమీకరించుకోవాలి అంది దయ్యం. నీ రాజ్యంలో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. ఎటువంటి మినహాయింపు లేకుండా యువకులందరినీ సైన్యంలోకి తీసుకోవాలి. అప్పుడు నీ సైనికుల సంఖ్య 5 రెట్లు పెరుగుతుంది. ఆ తర్వాత కొత్త తుపాకులు, ఫిరంగులు సమకూర్చుకోవాలి. ఒకేసారి 100 తూటాలు పేలే తుపాకులను నేను ప్రవేశపెడతాను. తుపాకులు గోళీల మాదిరిగా దూసుకెళతాయి. మనిషినైనా, గుర్రాన్నైనా, గోడనైనా మంటల్లో ముంచేసే ఫిరంగులను తెస్తాను. ఏది అడ్డు వచ్చినా అవి కాల్చి బూడిద చేస్తాయి. కొత్త సేనాధిపతి చెప్పిందంతా శివయ్య రాజు విన్నాడు. ఒక్క మినహాయింపు లేకుండా యువకులందరూ సైనికులుగా నమోదు కావాలని ఆదేశాలు జారీ చేశాడు. కొత్త కర్మాగారాలు నిర్మించి మెరుగైన తుపాకులు, ఫిరంగులు పెద్ద సంఖ్యలో తయారు చేయించాడు. దాంతో వెంటనే పొరుగున ఉన్న చిన్న రాజ్యం మీదకి దండెత్తాడు. ఆ రాజ్య సైన్యం ఎదురుకాగానే శివయ్యరాజు తన సైనికులను తుపాకులు కాల్చమని, ఫిరంగులు పేల్చమని ఆదేశించాడు. ఆ దెబ్బకి శత్రు సైన్యము సగానికి పైగా తుడిచిపెట్టుకుపోయింది. పొరుగున ఉన్న చిన్నరాజు భయభ్రాంతులకు లోనైపోయి దాసోహం అంటూ తన రాజ్యాన్ని అప్పగించేశాడు. శివయ్యరాజు ఆనందానికి అంతులేదు. ఇప్పుడు పొరుగున ఉన్న పెద్ద రాజ్యం మీదకి దండెత్తుతాను అన్నాడు శివయ్య. అయితే శివయ్యరాజు చేపట్టిన పనుల గురించి పొరుగున ఉన్న పెద్దరాజుకు తెలుసుకొని వాటన్నిటినీ తన రాజ్యంలో కూడా చేయించాడు. అంతటితో ఆగకుండా అతడు మరికొన్ని కొత్తవి జోడించాడు. యువకులనే కాకుండా ఒంటరి మహిళలందరినీ పొరుగురాజు తన సైన్యంలోకి తీసుకున్నాడు. దాంతో శివయ్యరాజు కంటే పెద్ద సైన్యం అతడికి ఏర్పడింది. శివయ్యరాజు చేయించినటువంటి తుపాకులు, ఫిరంగులు పొరుగురాజు కూడా చేయించాడు. అంతేకాకుండా గాలిలో ఎగురుతూ పైనుంచి పేలుడు పదార్థాలు విసిరే విధానాన్ని కూడా కనిపెట్టాడు. చిన్న రాజ్యాన్ని జయించినట్లే పెద్ద రాజ్యాన్ని కూడా జయించవచ్చునని శివయ్యరాజు యుద్ధానికి బయలుదేరాడు. అయితే అప్పటిదాకా పదునుగా ఉన్న కొడవలి ముద్దుబారిపోయినట్లయింది అతడి పరిస్థితి. తుపాకీ కాల్పులకు అందేటంతటి దూరంలో శివయ్య సైనికుల్ని పొరుగురాజు రానివ్వలేదు. తన మహిళా సైనికుల్ని గాలిలోకి పంపించి శివయ్య సైన్యం మీద బాంబులు వేయించాడు. చీమల మీద కారం చల్లినట్లు శివయ్య సైన్యం మీద మహిళా సైనికులు బాంబుల వర్షం కురిపించారు. దాంతో శివయ్య సైన్యము పుట్టకొకరు చెట్టుకొకరుగా పరిగెత్తారు. శివయ్యరాజు ఒంటరైపోయాడు. శివయ్య రాజ్యాన్ని పొరుగురాజు స్వాధీనం చేసుకున్నాడు.
ఇక సిపాయి శివయ్య పిక్కబలం కొద్దీ పరిగెత్తాడు. పెద్దన్న పనిపట్టిన ముసలి దయ్యము వేమయ్యరాజు దగ్గరికి వచ్చింది. ఈసారి వ్యాపారి వేషంలో వేమయ్య రాజ్యంలో స్థిరపడింది. తన వ్యాపారాన్ని మొదలుపెట్టి పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయసాగింది. ప్రతిదానికి అది హెచ్చు ధరలు చెల్లించసాగింది. డబ్బు కోసము అందరూ తమకున్నవి అమ్ముకోటానికి కొత్త వ్యాపారి దగ్గరికి ఉరుకులు పరుగుల మీద వెళ్ళసాగారు. ప్రజలందరి దగ్గర ఎంత డబ్బు చేరిందంటే వాళ్ళు కట్టవలసిన పన్నులన్నీ ఎప్పటికప్పుడు కట్టివేయటమే కాకుండా అప్పటి వరకు ఉన్న బకాయిలన్నింటినీ పూర్తిగా చెల్లించేశారు. దాంతో వేమయ్యరాజు ఎంతగానో సంతోషించాడు. కొత్త వ్యాపారి పుణ్యమా అని ఇంతకు మునుపటి కంటే నా దగ్గర ఎక్కువ డబ్బులున్నాయి, నా జీవితము మరింత సుఖంగా ఉంటుంది అనుకున్నాడు వేమయ్య. వేమయ్యరాజు కొత్త ప్రణాళికలు వేసుకుని కొత్త మహలు కడదామని అనుకున్నాడు. అందుకు కావలసిన రాయి కలప తెమ్మని, వచ్చి పనిచేయమని ప్రజలకు సందేశాలు పంపించాడు. అన్నిటికీ ఎక్కువ ధరలు ఇస్తానని ప్రకటించాడు. పని చేయడానికి ప్రజలు మునుపటిలాగా తండోపతండాలుగా వస్తారని వేమయ్యరాజు అనుకున్నాడు. కలప రాయి అంతా కొత్త వ్యాపారి దగ్గరకు తీసుకువెళ్తున్నారని, పని వాళ్ళందరూ కూడా అక్కడికే వెళుతున్నారని తెలుసుకుని వేమయ్యరాజు ఆశ్చర్యపోయాడు. వేమయ్యరాజు చెల్లించేదానికన్నా వ్యాపారి ఎక్కువ డబ్బులు చెల్లించసాగాడు. వేమయ్యరాజు దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, కానీ వ్యాపారి దగ్గర ఇంకా ఎక్కువ ఉండటంతో ప్రతి దాంట్లోనూ అతడిదే పై చేయిగా ఉంది. రాజమహల్ పనులు ముందుకు సాగక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉంది. వేమయ్యరాజు ఒక తోట వేయాలనుకున్నాడు. వానాకాలం రాగానే వచ్చి చెట్లు నాటమని ప్రజలకు ఆదేశాలు పంపించాడు. అయితే ఒక్కరు కూడా రాలేదు. ప్రజలందరూ వ్యాపారి కోసము ఒక కొలను తవ్వటంలో నిమగ్నమై ఉన్నారు. చలికాలం రావడంతో వేమయ్యరాజు కొత్త చలికోటికి ఉన్ని తెమ్మని తన మనుషుల్ని పంపించాడు. వాళ్ళు ఉత్త చేతులతో తిరిగి వచ్చి ఎక్కడా ఉన్ని లేదు, ఉన్నదంతా ఎక్కువ ధర చెల్లించి కొత్త వ్యాపారి కొనేశాడు అని చెప్పారు. వేమయ్యరాజు కొన్ని గుర్రాల్ని కొనాలని అనుకున్నాడు. వాటిని కొనటానికి తన మనుషుల్ని పంపించాడు. బజారులో అమ్మకానికి ఒక్క గుర్రం కూడా లేదు. ఉన్న వాటినన్నింటినీ వ్యాపారి కొనేశాడు. అవి అతని కొలనులోకి నీళ్లు చేరవేరుస్తున్నాయి అంటూ వాళ్ళు తిరిగి వచ్చేశారు. రాజు పనులన్నీ ఎక్కడి ఒక్కడే నిలిచిపోయాయి. అందరూ వ్యాపారికి పనిచేయటంలో తలమునకలై ఉండటంతో అతడి దగ్గరికి ఎవరూ రావటం లేదు. వ్యాపారి నుంచి సంపాదించిన డబ్బులతో తమ పన్నులు చెల్లించడానికి మాత్రమే ప్రజలు రాజు దగ్గరికి వెళుతున్నారు. రాజు దగ్గర ఎంత డబ్బు జమైందంటే దానిని ఎక్కడ పెట్టుకోవాలో అతడికి తెలియటం లేదు. అతడి జీవితము దుర్భరంగా మారిపోయింది. కొత్త ప్రణాళికలు తయారు చేయటం పూర్తిగా మానుకున్నాడు. జీవిస్తే చాలు అనుకోసాగాడు. కానీ ప్రతి దానికి కొరత ఏర్పడటంతో అది కూడా కష్టతరం కాసాగింది. వంటవాళ్ళు, సవారీ వాళ్ళు, సేవకులు ఒకరి తర్వాత ఒకరు అతన్ని వదిలిపెట్టి వ్యాపారి దగ్గరికి వెళ్ళసాగారు. అనతి కాలంలోనే అతనికి ఆహార కొరత ఎదురు కాసాగింది. ఏది కొనమని బజారుకు పంపించినా అది ఉండేది కాదు. వ్యాపారి సమస్తము కొనేశాడు. రాజుకి పన్నులు కట్టడానికి ప్రజలు డబ్బులు మాత్రం తెచ్చేవారు. వేమయ్యరాజుకి కోపం వచ్చి వ్యాపారిని తన దేశం నుంచి బహిష్కరించాడు. కానీ వ్యాపారి సరిగ్గా సరిహద్దు బయట స్థావరం ఏర్పరచుకుని మునుపటి మాదిరిగానే తన వ్యవహారాలు కొనసాగిస్తున్నాడు. ప్రజలు వ్యాపారి దగ్గర ఉన్న డబ్బు కోసము ప్రతి వస్తువుని రాజు దగ్గరికి కాకుండా వ్యాపారి దగ్గరకు తీసుకుని వెళుతున్నారు. వేమయ్యరాజు పరిస్థితి దారుణంగా ఉంది. కొన్ని రోజులుగా అతడికి తినడానికి కూడా ఏమీ లేదు. రాజునే కొనేస్తానని వ్యాపారి గొప్పగా చెప్పుకుంటున్నాడని పుకార్లు చెలరేగాయి. వేమయ్యరాజు భయపడిపోయాడు. ఏం చేయాలో అతనికి పాలుపోవటం లేదు. అదే సమయంలో సిపాయి శివయ్య అతడి దగ్గరికి వచ్చి, పొరుగురాజు నన్ను యుద్ధంలో ఓడించాడు, నాకు సహాయం చెయ్యి అని అడిగాడు. కానీ వేమయ్యరాజు కూడా పీక లోతుల కష్టాల్లో ఉన్నాడు. నేను తిండి తినక 2 రోజులైంది అన్నాడు. ఇద్దరి అన్నల పని పట్టిన తర్వాత ముసలి దయ్యము పుల్లయ్య దగ్గరికి వెళ్ళింది. దయ్యము సేనాధిపతి వేషంలో పుల్లయ్య దగ్గరికి వెళ్ళి సైన్యం ఉండి తీరాలని ఒత్తిడి చేయసాగింది. సైన్యం లేకుండా రాజుగా ఉండటం బాగుండదు అంది దయ్యం. నాకు ఆదేశాలు ఇవ్వండి, ప్రజల నుండి సైనికులతో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేస్తాను. దయ్యం చెప్పింది పుల్లయ్య విన్నాడు. సరే,
సైన్యాన్ని ఏర్పాటు చేసి పాటలు బాగా పాడటం నేర్పించు. వాళ్ళ పాటలు వినటం నాకు ఇష్టము అన్నాడు పుల్లయ్య. సైనికులను సమీకరించడానికి దెయ్యము పుల్లయ్య రాజ్యమంతా తిరిగింది. సైన్యంలో చేరిన ప్రతి ఒక్కరికి అర సీసా సారా, చక్కటి ఎర్రటి టోపీ ఇస్తారని దయ్యం చెప్పింది. ప్రజలంతా నవ్వారు. కావలసినంత సారా మా దగ్గరే ఉంది, మేమే దాన్ని తయారు చేసుకుంటాము అన్నారు ప్రజలు. ఇక టోపీల విషయాలకొస్తే మా ఆడవాళ్ళు రకరకాల టోపీలు, చారల టోపీలు, కుచ్చుల టోపీలు కూడా చేస్తారు. కాబట్టి సైన్యంలో చేరటానికి ఎవరూ సిద్ధంగా లేరు. ముసలి దయ్యము పుల్లయ్య దగ్గరికి వచ్చి, మీ ప్రజలు మూర్ఖులు, వాళ్ళంతట వాళ్లే సైన్యంలో చేరటం లేదు, వాళ్ళు సైన్యంలో చేరేలా చేయాలి అంది. సరే ప్రయత్నించు అన్నాడు పుల్లయ్య. ప్రజలు సైన్యంలో చేరాలని, అందుకు నిరాకరించిన వాళ్ళకి పుల్లయ్య మరణశిక్ష విధిస్తాడని ముసలి దయ్యము ప్రకటనలు జారీ చేయించింది. ప్రజలు సేనాధిపతి రూపంలో ఉన్న ముసలి దయ్యం దగ్గరికి వెళ్ళి, సైనికులుగా చేరకపోతే రాజు మమ్మల్ని చంపుతాడని చెప్పావు, కానీ సైనికులుగా వెళితే ఏమైతుందో చెప్పలేదు, సైనికులు చంపబడతారని మేము విన్నాము అన్నారు. అవును, ఒక్కొక్కసారి అలా జరగవచ్చు. ఈ విషయం విన్న తర్వాత ప్రజలు ముందుకేశారు. మేము సైనికులుగా మారము అన్నారు వాళ్ళు. ఎలాగూ చావు తప్పదు కాబట్టి ఇంటి దగ్గరే చావటానికి సిద్ధపడతాం. మీరు మూర్ఖులు, పిచ్చివాళ్ళు అంది ముసలి దయ్యం. సైనికుడు చంపబడవచ్చు, చంపబడకపోవచ్చు, కానీ మీరు సైన్యంలో చేరకపోతే పుల్లయ్యరాజు మిమ్మల్ని ఖచ్చితంగా చంపేస్తాడు. ప్రజలు ఆందోళనకు లోనై పిచ్చి పుల్లయ్య దగ్గరికి వెళ్ళారు. ఒక సేనాధిపతి వచ్చాడు. వాళ్ళు పుల్లయ్యతో చెప్పుకున్నారు, మేము సైన్యంలో చేరాలని బలవంతం చేస్తున్నాడు. సైనికులుగా చేరితే చంపబడవచ్చు, చంపబడకపోవచ్చు, కానీ సైన్యంలో చేరకపోతే పుల్లయ్యరాజు మిమ్మల్ని తప్పకుండా చంపేస్తాడు అని అతడు అంటున్నాడు. ఇది నిజమేనా? పుల్లయ్య నవ్వుతూ ఇలా చెప్పాడు, నేనొక్కడినే మీ అందరినీ ఎలా చంపుతాను? నేను మూర్ఖుని కాకపోతే ఆ విషయం మీకు చెప్పగలిగి ఉండేవాడిని, కానీ అదెలాగో నాకే అర్థం కావటం లేదు. అయితే మేము సైన్యంలో చేరము అన్నారు ప్రజలు. సరే చేరద్దు అన్నాడు పుల్లయ్య. దాంతో ప్రజలు సేనాధిపతి దగ్గరికి వెళ్ళి సైన్యంలో చేరటం లేదని చెప్పేశారు. ఈ విధంగా తన పని నెరవేరదని ముసలిదయ్యానికి అర్థమైపోయింది. అక్కడి నుంచి వెళ్ళిపోయి పిపీలక రాజ్యంలో ప్రాపకం పొందింది. ఆ రాజుతో ముసలిదయ్యం ఇలా అంది, మనము పుల్లయ్య రాజ్యం మీదకి దండెత్తుదాం. అక్కడ డబ్బు లేదన్నది నిజమే, కానీ ధాన్యము, పశువులు ఇంకా చాలా అక్కడ ఉన్నాయి. దాంతో పిపీలక దేశరాజు యుద్ధానికి ఏర్పాట్లు చేయసాగాడు. చాలా పెద్ద సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. వాళ్ళకి తుపాకులు, ఫిరంగులు ఇచ్చాడు. వాళ్ళను తీసుకుని దండెత్తి పుల్లయ్య రాజ్యంలోకి ప్రవేశించాడు. పిపీలక రాజు మన మీదకి యుద్ధానికి వస్తున్నాడు. పుల్లయ్య దగ్గరికి వెళ్ళి ప్రజలు చెప్పారు. సరే రానివ్వండి అన్నాడు పుల్లయ్య. దేశ సరిహద్దుల్లోకి ప్రవేశించిన తరువాత పిపీలిక రాజు పుల్లయ్య సైన్యం ఎక్కడుందో తెలుసుకోవటానికి వేగుల్ని పంపించాడు. ఎంత వెదికినా ఆ వేగులకి ఎక్కడా సైన్యం కనపడలేదు. సరిహద్దులోనే వాళ్ళు చాలా రోజులు వేచి ఉన్నారు. కానీ వాళ్లతో తలపడటానికి ఎటువంటి సైన్యమూ రాలేదు. ఎవరితో యుద్ధం చేయాలో వాళ్ళకి తెలియరాలేదు. అప్పుడు గ్రామాల్ని స్వాధీనం చేసుకోమని పిపీలిక దేశ రాజు సైన్యాన్ని పంపించాడు. సైనికులు ఒక గ్రామాన్ని చేరుకున్నారు. ఆ ఊరి వాళ్ళు ఆడ మగ అందరూ ఊరి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి సైనికుల్ని వింతగా చూడసాగారు. ప్రజల ధాన్యము, పశువులని సైనికులు తీసుకోసాగారు. ప్రజలు ఏమాత్రమూ ప్రతిఘటించకుండా వాళ్ళని తీసుకొనిచ్చారు. సైనికులు మరో గ్రామానికి వెళ్ళారు. అక్కడ కూడా అలాగే జరిగింది. సైనికులు అలా మొదటి రోజు, రెండవ రోజు ముందుకు సాగారు. ప్రతి చోట అదే అనుభవం ఎదురైంది. తమకు ఉన్నదంతా ప్రజలు తీసుకొని ఇచ్చారు. సైనికులను వచ్చి తమతో పాటు ఉండమని ఆహ్వానించారు తప్పించి ఎటువంటి ప్రతిఘటన ప్రదర్శించలేదు. పాపం కష్టాల్లో ఉన్నట్లున్నారు. మీ దేశంలో మరీ అంత గడ్డు పరిస్థితులు నెలకొంటే మీరంతా వచ్చి మా దగ్గరే ఉండిపోవచ్చు కదా అన్నారు ప్రజలు. సైనికులు కదం తొక్కుతూ అలా ముందుకు సాగారు. వాళ్ళకి సైన్యం ఎక్కడా కనపడలేదు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తమకు కావలసింది పండించుకుంటూ ఇతరులకు ఇంత పెడుతూ కనిపించారు. సైనికుల్ని తిప్పికొట్టకుండా, ఎదిరించకుండా తమతో కలిసి జీవనం సాగించమని ఆహ్వానించారు. ఇదంతా తమకి తగిన పని కాదని సైనికులు కనిపించసాగింది.
వాళ్ళు పిపీలక దేశ రాజు దగ్గరికి వెళ్ళి, మేము ఇక్కడ యుద్ధం చేయటం లేదు, మమ్మల్ని ఇంకో చోటుకి తీసుకుని వెళ్ళండి. యుద్ధం అంటే పర్వాలేదు, కానీ ఇదేమిటి, వెన్నుపూసలు నరికినట్టుగా ఉంది, మేమిక ఇక్కడే యుద్ధము చెయ్యము అన్నారు. పిపీలక దేశ రాజుకి కోపం వచ్చింది. రాజ్యం మీద దాడి చేసి గ్రామాల్ని నిర్మూలించమన్నాడు. ధాన్యము తగలబెట్టమన్నాడు. పశువుల్ని చంపేయమన్నాడు. నా ఆదేశాలను అమలు చేయకపోతే మీ అందరికీ ఉరిశిక్ష విధిస్తాను అన్నాడు ఆ రాజు. భయపడిపోయిన సైనికులు రాజు చెప్పినట్లు చేయసాగారు. వాళ్ళు ఇళ్ళు, ధాన్యము, కొట్లు తగలబెట్టసాగారు. పశువుల్ని చంపసాగారు. కానీ పిచ్చివాళ్లైన ప్రజలు అప్పటికీ ఏడవటం తప్పించి తిరగబడలేదు. ముసలి వాళ్ళు ఏడ్చారు, యువతీ యువకులు ఏడ్చారు, పిల్లలు ఏడ్చారు. మాకు ఎందుకు హాని చేస్తారు? మంచి వస్తువులని ఎందుకు పాడు చేస్తారు? మీకు ఇవి అవసరమైతే మీరే వీటిని తీసుకెళ్ళండి అని వాళ్ళని వేడుకున్నారు. చివరికి సైనికులు ఇదంతా భరించలేకపోయారు. ఇక ముందుకు వెళ్ళటానికి వాళ్ళు నిరాకరించారు. అందరూ సైన్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈ ప్రయత్నాన్ని కూడా ముసలి దయ్యం విరమించక తప్పలేదు. సైన్యంతో అది పుల్లయ్యని ఓడించలేకపోయింది. దాంతో అది పెద్ద మనిషిలాగా వేషం మార్చుకొని పుల్లయ్య రాజ్యంలో స్థిరపడింది. వ్యాపారి వేమయ్య పని పట్టినట్లు పుల్లయ్యను కూడా డబ్బు ద్వారా ఓడిద్దామని అనుకుంది. పుల్లయ్య దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పింది, నేను మీకు మేలు చేయాలని అనుకుంటున్నాను. మీకు బుద్ధులు, పద్ధతులు నేర్పుతాను. మీ ఊళ్ళోనే ఇల్లు కట్టుకొని ఉంటాను. వ్యాపారం మొదలు పెడతాను. సరే అన్నాడు పుల్లయ్య. నీకు ఇష్టమైతే వచ్చి మాతో ఉండు. మరునాడు పెద్ద మనిషి రూపంలో పెద్ద బస్తాలు బంగారు నాణాలతోనూ ఒక కాగితంతోనూ ఊరి మధ్యకి వెళ్ళింది దయ్యం. మీరు పందుల్లా నివసిస్తున్నారు. ఎలా జీవించాలో మీకు నేర్పుతాను. ఈ నమూనా ప్రకారం నాకు ఇల్లు కట్టి పెట్టాలి. నేను చెప్పినట్లు పనిచేయండి. మీకు బంగారు నాణాలు ఇస్తాను అంటూ ప్రజలకి బంగారు నాణాలు చూపించింది. ప్రజల మధ్య డబ్బు లేనందువలన వాటిని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళకి ఉన్న వాటిని అవసరమైన వాటి కోసం మార్చుకునేవారు. అవసరమైనప్పుడు ఒకరికొకరు బదుళ్ల మీద పనిచేసుకునేవాళ్ళు. ఆ బంగారు నాణాలని వింతగా చూశారు. చిన్నగా భలే ముద్దొస్తున్నాయే అంటూ ప్రజలు వాటిని ఆసక్తిగా చూశారు. ఆ పెద్ద మనిషి దగ్గరున్న బంగారు నాణాల కోసము ప్రజలు పనిచేయసాగారు. తమ దగ్గరున్న వస్తువుల్ని ఇవ్వసాగారు. వేమయ్య రాజ్యంలో మాదిరి ముసలిదయ్యము డబ్బుల్ని ధారాళంగా చెల్లిస్తూ అనేక పనులు చేయసాగింది. తన పాచిక పారినందుకు ముసలిదయ్యం సంతోషించింది. తనలో తాను ఇలా అనుకుంది, ఈసారి అనుకున్నట్లు జరుగుతోంది. ఈ పిచ్చివాణ్ణి కూడా వేమయ్య మాదిరి భ్రష్టు పట్టించి అతడి ఆత్మని, శరీరాన్ని కొనేస్తాను. అయితే ఆ మూర్ఖులకి బంగారు నాణాలు దొరకగానే వాటిని గొలుసులు చేసుకోవటానికి ఆడవాళ్ళకిచ్చారు. ఆడపిల్లలు వాటిని తమ జడలలో అలించుకున్నారు. చివరికి చిన్నపిల్లలు వీధుల్లో ఆడుకోవటం మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరి దగ్గర చాలా బంగారు నాణాలు ఉండటంతో వాటిని తీసుకోవడం మానేశారు. అయితే ముసలిదయ్యం ఇల్లు సగం కూడా కాలేదు. అతడికి కావలసిన ధాన్యము, పశువులు సమకూరనే లేదు. దాంతో ప్రజలు వచ్చి తన కోసం పనిచేయాలని, తనకి పశువులు, ధాన్యము కావాలని, ప్రతి దానికి, ప్రతి పనికి మునుపటి కంటే ఎక్కువ డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ముసలిదయ్యము చాటింపు వేయించింది. అయితే పనిచేయటానికి ఎవరూ రాలేదు. ఏ వస్తువులు కూడా తీసుకురాలేదు. ఎప్పుడైనా ఒకసారి ఒక పిల్లోడో వచ్చి ఒక గుడ్డు ఇచ్చి ఒక బంగారు నాణెం తీసుకుని వెళ్ళేవారు తప్పించి ఇంకెవరూ వచ్చేవాళ్ళు కాదు. దాంతో ముసలిదయ్యం దగ్గర తినటానికి ఏమీ లేకుండా అయిపోయింది. ఒకరోజు బాగా ఆకలి కావడంతో భోజనానికి ఏమైనా కొనుక్కుందామని అది ఒక ఊళ్ళోకి వెళ్ళింది. ఒక ఇంటికి వెళ్ళి ఒక కోడికి ఒక బంగారు నాణెం ఇస్తానంది. కానీ ఇంటామె ఎందుకు సిద్ధపడలేదు. ఇప్పటికే బంగారు నాణాలు నా దగ్గర చాలా ఉన్నాయి అందామె. ఒక విధవరాలి ఇంటిలో బాతుకి 2 బంగారు నాణాలు ఇస్తానంది దెయ్యం. నాకు వద్దయ్యా ఆమె బదులిచ్చింది. వాటితో ఆడుకోవటానికి నాకు పిల్లలు లేరు. అలంకరణ వస్తువులుగా ఇప్పటికే నా దగ్గర 3 బంగారు నాణాలు ఉన్నాయి. ఒక రైతు దగ్గర రొట్టె కొనటానికి ప్రయత్నించింది. కానీ అతడు కూడా బంగారు నాణెం తీసుకోవటానికి సిద్ధంగా లేడు. దాని అవసరం నాకు లేదు అన్నాడు ఆ రైతు. కానీ నువ్వు దేవుడి పేరు మీద అడుక్కుంటూ ఉంటే ఒక రొట్టె ముక్క ఇవ్వమని నా ఇల్లాలకు చెబుతాను. దాంతో దెయ్యము ఉమ్మూసి అక్కడి నుంచి పరుగుతీసింది.
దేవుడి పేరు మీద ఏమైనా తీసుకోవటం అటుంచి దేవుడి పేరు వినటమే దానికి కత్తితో పొడిచిన దానికంటే బాధాకరంగా ఉంటుంది. ఆ కారణంగా దయ్యానికి రొట్టె దొరకలేదు. ప్రతి ఒక్కరి దగ్గర బంగారం ఉంది. ముసలి దయ్యం ఎక్కడికి వెళ్ళినా డబ్బుకి తమ వస్తువులు అమ్మటానికి ఎవరూ సిద్ధంగా లేరు. అయితే ప్రతి ఒక్కరూ ఏదైనా ఇచ్చి నీకు కావాల్సింది తీసుకో, లేదా వచ్చి పనిచెయ్యి, అది కాదంటే దేవుడి పేరు మీద బిచ్చం అందుకో అంటున్నారు. కానీ ముసలిదయ్యం దగ్గర డబ్బులు తప్పించి ఏమీ లేవు. పని చేయటం అంటే దానికి ససేమిరా పడదు. దేవుడి పేరు మీద ఏదైనా పుచ్చుకోలేడు. ముసలిదయ్యానికి బాగా కోపం వచ్చింది. డబ్బులు ఇస్తారంటే మీకు ఇంకా ఏం కావాలి అంది దయ్యం. డబ్బుతో ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు, ఎవరితో కావాలంటే వారితో పని చేయించుకోవచ్చు. కానీ మూర్ఖులైన ప్రజలు దాని మాటలు పట్టించుకోలేదు. వద్దు, మాకు డబ్బులు వద్దు అన్నారు ప్రజలు. మేమెవ్వరికీ డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, మేం పన్నులు కట్టాల్సిన పని లేదు, ఇక డబ్బేం చేసుకుంటాము. ఆ రాత్రి ఏమీ తినకుండానే దెయ్యము నిద్రకు ఉపక్రమించాల్సి వచ్చింది. ప్రజలు ఈ విషయమంతా పిచ్చి పుల్లయ్యకు చెప్పారు. ఒక పెద్ద మనిషి ఉన్నాడు. అతడికి బాగా తినటము, తాగటము, మంచి బట్టలు వేసుకోవటం అంటే ఇష్టం. కానీ అతడు పనిచేయడు. దేవుడి పేరు చెప్పి అడుక్కోడు. బంగారు నాణాలు ఇస్తాను, నాకు కావలసింది ఇవ్వమని అంటాడు. ప్రజల దగ్గర కావలసినన్ని బంగారు నాణాలు పోగయ్యే వరకు అతడికి కావాల్సిందల్లా ఇచ్చారు. కానీ ఇప్పుడు అతడికి ఎవ్వరూ ఏమీ ఇవ్వటం లేదు. అతన్ని ఏం చేయాలి? ఇలాగే కొన్ని రోజులు జరిగితే అతడు ఆకలితో చనిపోతాడు అని ప్రజలు పుల్లయ్యని అడిగారు. ఆ మాటలన్నీ పుల్లయ్య విన్నాడు. సరే అన్నాడు పుల్లయ్య, మనం అతడికి భోజనం పెట్టాలి. వారాలు పెట్టినట్లు రోజుకి ఒకళ్ళము అతనికి అన్నం పెడదాము. అది తప్పించి వేరే మార్గం లేకపోయింది. ముసలిదయ్యము రోజుకొకరింట్లో అన్నం తినసాగింది. కొంతకాలానికి పుల్లయ్య ఇంట్లో భోజనం చేసే వంతు వచ్చింది. ముసలిదయ్యము భోజనానికి వచ్చింది. అమాయకురాలైన అక్క భోజనం ఏర్పాట్లు చేస్తోంది. అయితే కొంతమంది బద్ధకస్తులు తమ వంతు పనిచేయకుండా ముందుగా వచ్చి ఇతరులకు లేకుండా జావంతా తాగేసిన అనుభవాలు గతంలో ఆమెకు ఎదురయ్యాయి. దాంతో మనుషుల చేతులు చూసి పని దొంగలు ఎవరో తెలుసుకోవటము ఆమె బాగా అలవాటు చేసుకుంది. చేతులు కాయలు కాసిన వాళ్ళని ఆమె బల్ల దగ్గర కూర్చొనిచ్చేది. అలా లేని వాళ్ళని బయట కూర్చోమని అందరూ తినగా మిగిలిన పదార్థాలు మాత్రమే వడ్డించేది. ముసలిదయ్యము భోజనాల బల్ల దగ్గర కూర్చుంది. దాని చేతులు తీసుకొని మోగామ చూసింది. వాటిలో ఎక్కడా కాయలు లేవు. అవి మెత్తగా ఎర్రగా పొడవైన గోళతో ఉన్నాయి. మోగామే మిర్రి చూసి దెయ్యాన్ని భోజనాల బల దగ్గర నుంచి లాగేసింది. పుల్లయ్య భార్య దయ్యంతో ఇలా అంది, ఏమీ కోపగించుకోవద్దు పెద్ద మనిషి. చేతులు కాయలు కాసి లేని వాళ్ళెవరిని మా వదిన భోజనం బల దగ్గర కూర్చొనివ్వదు. అయితే కాసేపు ఓపికగా కూర్చోండి, అందరూ తిన్న తర్వాత మిగిలింది మీకు పెడతాము. రాజుగారింటిలో తనను పందిని చూసినట్లు చూడటంతో ముసలిదయ్యానికి కోపం వచ్చింది. పుల్లయ్య దగ్గరికి వెళ్ళి, ప్రతి ఒక్కరూ చేతులతో పనిచేయాలన్న మీ రాజ్యంలోని నియమం పనికి మానింది. నీ మూర్ఖత్వం కారణంగా అది రూపొందింది. మనుషులు కేవలం చేతులతోనే పనిచేస్తారా? తెలివైన వాళ్ళు దేంతో పనిచేస్తారని అనుకుంటున్నావు అంది దెయ్యం. పుల్లయ్య ఇలా బదిలిచ్చాడు, మేం మూర్ఖులం కదా, మాకెలా తెలుస్తుంది? మేం చాలా వరకు పనిని మా చేతులతోనూ భుజాలతోనూ చేస్తాం. మీరు మూర్ఖులు కాబట్టి అలా చేస్తున్నారు. తలతో ఎలా పని చేయాలో మీకు నేర్పిస్తాను. అప్పుడు చేతులతో కంటే తలతో పని చేయటం ఎంతో లాభసాటిగా ఉంటుందని మీకు తెలుస్తుంది. పుల్లయ్య ఆశ్చర్యపోయాడు. అది నిజమైతే మమ్మల్ని మూర్ఖులు అనటంలో అర్థం ఉంది అన్నాడు అతను. అయితే తలతో పని చేయటం అంత తేలికైన పని కాదు. చేతుల మీద కాయలు లేని నాకు తినటానికి ఏమీ పెట్టలేదు. కానీ తలతో పని చేయటం అంటే చేతులతో పని చేయటం కంటే 100 రెట్లు కష్టమైనది. ఒక్కొక్కసారి తల బద్దలైపోతున్నట్లు అనిపిస్తుంది. పుల్లయ్య ఆలోచనలో పడ్డాడు. అయితే మిత్రమా, నువ్వు ఎందుకంత హింసించుకుంటావు? తల బద్దలైపోతున్నట్లు ఉండటం బాగుంటుందా చెప్పు? చేతులతో భుజాలతో తేలికైన పనులు చేసుకుంటే బాగుంటుంది కదా. దానికి దయ్యం ఇలా బదులిచ్చింది, మీ మూర్ఖుల మీద జాలితో నేను ఈ పని చేస్తున్నాను. నన్ను నేను కష్టపెట్టుకోకపోతే మీరు ఎప్పటికీ మూర్ఖుల్లానే ఉండిపోతారు. కానీ నా తలతో పనిచేశాను కాబట్టి ఇప్పుడు మీకు నేర్పించగలను. పుల్లయ్య ఆశ్చర్యపోయాడు.
తలతో పనిచేయటం మాకు నేర్పించు అన్నాడు పుల్లయ్య. ఎప్పుడైనా చేతులు పట్టేస్తే కాసేపు తలతో పనిచేస్తాం, ప్రజలకు అది నేర్పుతారని దయ్యం బదులిచ్చింది. ఒక పెద్ద మనిషి తలతో ఎలా పనిచేయాలో నేర్పడానికి వచ్చాడని, చేతులతో కంటే తలతో ఎక్కువ పని చేయవచ్చంట అని, కాబట్టి ప్రజలందరూ వచ్చి అదెలాగో నేర్చుకోవాలని రాజ్యం అంతటా పుల్లయ్య చాటింపు వేయించాడు. పుల్లయ్య రాజ్యంలో ఒక ఎత్తైన బురుజు ఉంది. దాని లోపల నుంచి పైకల్లా మెట్లు ఉన్నాయి. అందరికీ కనపడుతుందని ఆ పెద్ద మనిషి రూపంలో ఉన్న ముసలి దయ్యాన్ని పైదాకా తీసుకొని వెళ్ళాడు పుల్లయ్య. బురుజు పైకి ఎక్కిన పెద్ద మనిషి మాట్లాడటం మొదలుపెట్టాడు. అతడిని చూడటానికి ప్రజలంతా వచ్చారు. చేతులు ఉపయోగించకుండా తలతో ఎలా పనిచేయాలో ఆ పెద్ద మనిషి చూపిస్తాడని వాళ్ళంతా అనుకున్నారు. కానీ అతడు పనిచేయకుండా ఎలా బతకవచ్చో మాటలతోనే ఎంతోసేపు చెప్పాడు. ప్రజలకి అది ఏమాత్రమూ అర్థం కాలేదు. చాలాసేపు వాళ్ళు వేచి చూసి చాలా ఆలోచించి చివరికి ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ముసలిదయ్యము బురుజు మీద నిలబడి ఒక రోజంతా గడిపింది. మాటలు చెబుతూనే రెండో రోజు కూడా పూర్తి చేసింది. అంతసేపు అక్కడ నిలబడి ఉండటంతో ఆకలి వేసింది. అయితే పెద్ద మనిషికి అన్నం తీసుకెళ్లి పెట్టాలని ఆ మూర్ఖ ప్రజలకి తట్టలేదు. చేతులతో కంటే తలతో బాగా పనిచేయగలడు కాబట్టి అతడికి కావలసిన రొట్టె తేలికగా పొందగలడని ప్రజలు అనుకున్నారు. ముసలిదయ్యము మాట్లాడుతూ మూడో రోజు కూడా పూర్తి చేసింది. ప్రజలు దగ్గరకల్లా వచ్చి అతన్ని చూసి వెళ్ళిపోసాగారు. పెద్ద మనిషి తలతో పనిచేయటం మొదలుపెట్టాడా అని పుల్లయ్య ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉన్నాడు. ఇంకా మొదలు పెట్టలేదు, ప్రజలు చెప్పారు. ఇప్పటికీ మాటలనే కక్కుతున్నాడు. బురుజు మీద ముసలిదయ్యం మరొక రోజు గడిపింది. అప్పటికి దానికి నీరసం కమ్ముకొని అటు ఇటు తూరుతూ ఉండటంతో తల గోడకి కొట్టుకుంది. అది చూసిన ఒక వ్యక్తి పుల్లయ్య భార్యతో చెబితే ఆమె పరుగు పరుగున వెళ్ళి పొలంలో పనిచేస్తున్న పుల్లయ్యకి చెప్పింది. పెద్ద మనిషి తలతో పనిచేయటం మొదలుపెట్టాడంట, వచ్చి చూడు అని ఆమె చెప్పింది. పుల్లయ్య ఆశ్చర్యపోయాడు. నిజంగానా అంటూ గుర్రమెక్కి బురుజుకేసి వెళ్ళాడు. పుల్లయ్య అక్కడికి చేరుకునేసరికి ముసలి దయ్యం పూర్తిగా అలసిపోయి ఊగుతూ తలని గోడకేసి కొట్టుకుంటోంది. పుల్లయ్య అక్కడికి చేరుకునేసరికి దెయ్యము తొట్టుకొని కింద పడసాగింది. మెట్టు మెట్టికి తల ఠంగ్ ఠంగ్ మంటూ కొట్టుకుంటూ మెట్ల మీద నుంచి దొర్లుకుంటూ క్రింద పడింది. ఈ పెద్ద మనిషి ఒక్కొక్కసారి తల బద్దలవుతుందని చెప్పింది నిజమే. చేతులు బొబ్బులు కట్టడం కంటే ఇది చాలా కష్టమైన పని. ఇంత పని చేసిన తర్వాత ఒక్కొక్కసారి తలంతా బొబ్బలు కట్టిపోతుంది అన్నాడు పుల్లయ్య. ముసలి దెయ్యము బురుజు నుంచి బయటకు దుర్లిపడటంతో తల నేలకేసి కొట్టుకుంది. ఎంత పని చేశాడో చూద్దామని పుల్లయ్య దగ్గరికి వెళ్ళాడు. అయితే ఉన్నట్లుండి భూమి తెరుచుకొని దయ్యము దాని లోపలికి వెళ్ళిపోయింది. పైకి ఒక కలుగు కన్నం మాత్రం కనపడింది. పుల్లయ్య తలగొక్కున్నాడు. ఆ పిశాచాల్లో ఇంకొకటి లాగుంది. ఇది అన్నిటికన్నా చాలా గట్టి పిండం. ఇది ఇంతకుముందు వాటి బాబులాగుంది అన్నాడు పుల్లయ్య. పుల్లయ్య ఇంకా జీవించే ఉన్నాడు. అతడి రాజ్యానికి ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. అతడి అన్నలు కూడా వచ్చి అతడితో పాటు ఉంటున్నారు. వాళ్ళకి కూడా పుల్లయ్య అన్నం పెడుతున్నాడు. నాకు అన్నం కావాలి అని ఎవరు వచ్చి అడిగినా పుల్లయ్య సమాధానం ఒకటే, సరే మీరు వచ్చి మాతో ఉండవచ్చు, మా దగ్గర అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. అయితే అతడి రాజ్యంలో ఒక ప్రత్యేక సాంప్రదాయం ఉంది. చేతులు కాయలు కాసిన వాళ్ళెవరైనా వాళ్ళ దగ్గర కూర్చొని తినవచ్చు. అలా లేని వాళ్ళు మాత్రము ఇతరులు తిన్న తర్వాత మిగిలింది తినాలి. టాల్స్టాయ్ రాసిన చిన్న కథలలో ఐవాన్ ద ఫూల్ ఒకటి. దీనిని ఇతడు 1886వ సంవత్సరంలో రాశాడు. ఈ కథకి తెలుగు అనువాదమే పిచ్చు పుల్లయ్య కథ. పుల్లయ్య రైతు కాగా అతడి అన్నల్లో ఒకడు సైనికుడు, మరొకరు వ్యాపారి. వాళ్ళ పనులు వాళ్ళని ఎక్కడెక్కడికి తీసుకొని వెళ్ళాయి. వాళ్ళ మధ్య తగువులు పెట్టాలనే ఉద్దేశంతో పిల్ల పిశాచాలు, దయ్యం చేసిన ప్రయత్నాలు ఏమయ్యాయి అనేదే ఈ కథ యొక్క సారాంశము. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.